నాట్ క్లియర్డ్ ఐఐటి, నాట్ క్లియర్డ్ ఐఎం, నాట్ క్లియర్డ్. గుర్తున్నంత వరకు రాసేసి మర్చిపోవటం అంతే. ఫస్ట్ ఇయర్ లో ఎట్లా అంటే 4:30 తర్వాత ఫ్రీగా ఉండేది. సో అందరూ బర్డ్ వాచింగ్ అని చెప్పి ఒక టర్మ్ ఉండేది. సో అలా తిరిగేవాళ్ళు. మా ఫాదర్ కూడా అనేవారు, ఏం చేస్తున్నావు, జస్ట్ పడుకుంటున్నావు, తింటున్నావు, ఒక ఇల్లు కొనుక్కొని తర్వాత ఒక కారు కొనుక్కొని తర్వాత ఒక 1 కిడ్, దెన్ మళ్ళీ ఇంకో ఇల్లు, ఇంకో మార్గేజ్, ఇంకో కారు, ఇంకో కిడ్, అట్లా చేయొచ్చు. 21 లో నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ హ్యాకథాన్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ లో ఎంతమంది హూ ఆర్ డేరింగ్ టు డూ సంథింగ్ ఫార్ దట్ కల్చర్ అండ్ హెరిటేజ్. 10,000 పౌండ్ల పైన 3,000 పౌండ్లు బ్యాక్ వస్తుంది హెచ్ఎంఆర్సీ నుంచి. నా కంపెనీ 1 మిలియన్ నుంచి 3.3 మిలియన్, 5 మిలియన్, 15 మిలియన్ రీచ్ అయింది. If it reaches $1 billion in 3 years, 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తే 3,800 pounds అనేది రిస్క్. The universe holds the money for me that I deserve, and it will keep giving it to me. హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ ఎపిసోడ్ ఆఫ్ అవర్ షో వైబ్ విత్ చాయ్. ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. జనరల్గా మనందరం మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆర్ బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత చాలా మంది జాబ్ చేద్దామని అనుకుంటాం, కానీ చాలా తక్కువ మంది స్టడీస్ అయిపోయిన వెంటనే ఆంటర్ప్రిన్యూర్స్ కింద ఎదుగుదాం అనుకుంటారు. అందులో ఇంకొంచెం తక్కువ మంది ఇన్నోవేటర్స్ కింద ఎదుగుదామని అనుకుంటారు. అలాంటి గెస్టే ఈ రోజు మన గెస్ట్. ఆయన గురించి కొంచెం చెప్పాలంటే, మాస్టర్స్ అయిపోయిన వెంటనే ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేశారు. ఆ స్టార్ట్అప్ లో మన ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ని ఎంబైబ్ చేసి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఈయన గురించి ఇంకా చెప్పాలంటే, మెటా ఈయన స్టార్ట్అప్ కి గ్రాంట్ ఇచ్చింది, ఎన్విడియా ఈయనకి సపోర్ట్ చేసింది. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్స్ బార్క్లేస్, ఆ బ్యాంక్ నుంచి కూడా ఒక మంచి అవార్డు వచ్చింది. ఈ రోజు ఈ పాడ్కాస్ట్ లో ఆంటర్ప్రిన్యూర్స్ కింద ఎలా ఆలోచించాలి, కొత్తగా ఇన్నోవేటర్స్ కి ఎలా ఆలోచించాలి, ఇలాంటి విషయాలన్నీ మనం మన గెస్ట్ ని అడిగి తెలుసుకుందాం. బట్ బిఫోర్ వి గోయింగ్ టు ద షో, మీకు ఈ షో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మా హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఇస్తాం, దానికి కూడా మీరు ఫాలో అవుతే మన షో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ వెల్కమ్ అవర్ టుడేస్ గెస్ట్ వెంకటేష్ కృష్ణమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈరోజు నన్ను పాడ్కాస్ట్ కోసం పిలిచినందుకు. మధ్యలో నేను ముందే డిస్క్లైమర్ ఇస్, అంటే ఇంగ్లీష్ ఏదైనా పదాలు వచ్చాయంటే బికాజ్ యూఆర్ ఇన్ యూకే. వెంకటేష్ గారు ఇస్ బోర్న్ ఇన్ ఒమాన్ అండి, మస్కట్. సో అక్కడక్కడ చిన్నదా ఆయన తెలుగు ఏమని అనుకున్నా సరే మీరు పట్టించుకోవద్దు, మరి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు ఆయన. సో మీరు మస్కట్ లో చదువుకున్నారు? పుట్టింది అక్కడే, మస్కట్ ఒమాన్ లో. అక్కడ నేను 10th వరకు చదువుకున్నాను. మధ్యలో ఒక 1 year బెంగళూరులో 8th standard చదివాను. మొత్తం స్కూలింగ్ ఒమాన్ లోనే ఉన్నింది అనమాట. నాకు అక్కడ మన స్కూల్స్ ఉంటాయండి, ఇండియన్ స్కూల్స్, డిఫరెంట్ లొకేషన్స్, ఏరియాని బట్టి. ఇండియన్ స్కూల్స్, ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ పీపుల్, దే హావ్ ఎస్టాబ్లిష్డ్ ద స్కూల్స్ ఫర్ అవర్ ఇండియన్స్. అండ్ దేర్ ఇస్ అ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ లైక్ ఇండియన్స్, నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి అందరు ఉంటారు. మస్కట్ ఒమాన్లో పెరగడం అది మీకు ఎలా హెల్ప్ అయింది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మనం మాట్లాడామంటే మాత్రం ఒమాన్ వెరీ గుడ్ ప్లేస్ అండి. అండ్ అక్కడ క్రైమ్ రేట్ ఉండదు. ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రెస్ అనేది ఉండదు. నాకు తెలిసినంత వరకు no parents were stressed because of work. So work life balance is completely it is sorted out. If you talk about children, వాళ్ళకి మాత్రం ఎడ్యుకేషన్ రియలీ గుడ్ బికాస్ సిబిఎస్ఈ స్కూల్స్ ఆర్ దేర్. అంటే ఒమాన్ ది పాపులేషన్ ని చూసారంటే సగం మంది ఇండియన్సే కనిపిస్తారు. కేరళ నుంచి ఎక్కువ ఉంటారు కదండి యూఏఈలో. కేరళ ఎక్కువ ఉండేది, తమిళ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తెలుగు వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఉన్నారు అండ్ ప్రతి దగ్గర ఆక్యుపై చేస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి దగ్గర దే ఆర్ గోయింగ్ అండ్ బిల్డింగ్ దేర్ బేసిస్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. 10th వరకు నేను ఒమాన్ లో ఉన్నాను. 2004 లో ఇండియాకి వచ్చాను. 2003-4 అట్ దట్ టైమ్. 10th తర్వాత ఐఐటి అనే ఒక క్రేజ్ ఉన్నింది, ఇప్పటికీ ఉంది. అదే అంటే బేసికలీ ఒక మైండ్ సెట్ అండి. ఇండియన్ పేరెంట్స్ కి ఎట్లా అంటే, ఓకే 10th చేశారా, దాని తర్వాత 11th 12th సైన్స్ తీసుకొని ఇంజనీరో డాక్టరో మాక్సిమం అనుకుంటారు. ఆ టైంలో ఎంపీసీ అనేది బాగా క్రేజ్ ఉన్నింది, చాలా ఎక్కువ ఉన్నింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years కాబట్టి ఆ టైంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నింది రిలేటివ్స్ మా ఫ్యామిలీ పైన. సో ఐఐటి, ఐఐఎం అని చెప్పి బాగా మోటివేట్ చేశారు మా పేరెంట్స్ని. సో నన్ను తీసుకొని నెల్లూరులో నారాయణ జూనియర్ కాలేజ్ లో వేశారనమాట. మీది శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్ అయితే? అదే అండి, నారాయణ అదే బ్యాచ్. అంటే మన తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మోస్ట్లీ నారాయణ, యునో, దెన్ శ్రీ చైతన్య ఆ టైంలో. సో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ దట్ సైకిల్. అండ్ ఆబ్వియస్లీ దాంట్లో ఫన్ పార్ట్ ఏంటంటే, మా అన్నయ్యని మళ్ళీ కజిన్స్
వాళ్ళని కూడా అక్కడ జాయిన్ చేశారు, కాకపోతే వాళ్ళు పారిపోయి వెళ్ళిపోయారు. సో బోర్డింగ్ స్కూల్ నచ్చక? బోర్డింగ్ స్కూల్ ఆబ్వియస్లీ అండి, ఫెసిలిటీస్, మళ్ళీ అక్కడ ఎన్వైరన్మెంట్, ఫుడ్ అవన్నీ కొంచెం మీకు తెలిసే ఉంటారు కదా. నేను బోర్డింగ్ స్కూల్, అదే బోర్డింగ్ స్కూలే, ఓకే, అదే బ్యాచ్. సో అంటే ఆ ఫుడ్ గురించి, మళ్ళీ ఆ లివింగ్ కండిషన్స్ అవన్నీ నాట్ రైట్ ఫార్ like the young children. That is not the right way to pressurize them. అంటే అక్కడ చాలా ప్రెషర్ అనిపించేది, ప్లస్ హై కాంపిటీషన్ అనిపించేది. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అంతే అండి. చాలా మంది చేస్తారు, నాట్ దట్ ఐ కెనాట్ టేక్ ప్రెషర్. వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ నీడ్స్ అ లాట్ ఆఫ్ రెసిలియన్స్. ఆబ్వియస్లీ ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఎన్వైరన్మెంట్ లో ఐఎమ్ నాట్, నాకు వచ్చేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ అనిపించింది, అంతే. నాకు ట్యాగ్ ఉంది బేసికలీ, నాట్ క్లియర్డ్ ఐఐటి, నాట్ క్లియర్డ్ ఐఎం, నాట్ క్లియర్డ్ UPSC IS అని చెప్పి. దట్ ఈస్ జస్ట్ ద వరల్డ్ వాట్ ఇట్ నోస్ అబౌట్ మీ. అఫ్ కోర్స్ ఐ నో దట్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ IITs నుంచి పెట్టిన వాళ్ళే ఉంటారు, చాలా మంది అలా అనుకుంటారు కదా. ఇట్స్ అ నోషన్ అండి, ఇట్స్ జస్ట్ సోషల్ స్టిగ్మా అనేది. IIT నుంచి చదివిన ఇంజనీర్సే వెరీ గుడ్ ఇంజనీర్స్ అనుకుంటారు, లేదంటే దే ఆర్ ద వన్స్ హూ విల్ గెట్ ద జాబ్స్ అన్నట్లు. ఈవెన్ IIM తో కూడా సేమ్ థింగ్. IIM గ్రాడ్యుయేట్ అంటే దే ఆర్ కన్సిడర్డ్ మోర్ టాలెంటెడ్ అట్లా. ఇట్స్ నాట్ నెసెసరీ, బికాస్ ప్రతి దగ్గర బ్యాక్ బెంచెస్ ఉంటారు, ఓకేనా. లాస్ట్ లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా యూ హావ్ టు కన్సిడర్ దట్ ఇన్ దెమ్ ఆల్సో దెర్ ఇస్ సమ్ లాట్. ఎవరైతే చదువుకోరు, ఐ మీన్ దే విల్ చదువుకుంటారు ఆబ్వియస్లీ, అంటే దే విల్ నాట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ బట్ దే కెన్ ఆల్సో అవుట్ పర్ఫార్మ్ అట్ ద సేమ్ టైమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కోర్ కాంపిటెన్స్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అందులో దూసుకొని వెళ్తే వాళ్ళని ఎవరు ఆపలేరు. సేయింగ్ కూడా ఉంది దట్ ఎవ్రీ ఫ్లవర్ విల్ బ్లాసమ్ అట్ ఇట్స్ టైమ్, ఎవ్రీ పర్సన్ విల్ షైన్ అట్ హిస్ టైమ్. నా పొటెన్షియల్ కూడా నాకు తెలీదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఏదో నారాయణలో చేశాను, అది రిలేటివ్స్ చెప్తూ ఉంటారు, ఈ జాబ్ ఆ జాబు, ఇది చేస్తే ఇంత వస్తుంది, యూ కెన్ గెట్ దట్ ప్యాకేజ్. ఆ టైంలో అట్లా ఉన్నింది. ఇప్పుడు అట్లా కాదు. యంగ్స్టర్స్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. మేబీ ఐఐటిలో చేయలేదు, బట్ ఆబ్వియస్లీ నాకు VIT వెల్లూరులో ఐ గాట్ VITలో నాకు వచ్చింది. అండ్ VIT is still the top 10, even one of the prestigious universities all India rank లో. But now I'm really proud that VIT, because ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కంటెంట్ ఆర్ ద టీచర్స్ ఆర్ ద ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ అన్నీ చూసారనుకోండి, యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ సంథింగ్ లైక్ నారాయణ, జూనియర్ నారాయణ, బ్రహ్మదేవము, నరసింహకొండ. యూ కెనాట్ కంపేర్ ఇట్. రైట్. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ స్టైల్ ఆఫ్ VIT అండ్ బోర్డింగ్ స్కూల్స్, వాట్ ఎవర్ బోర్డింగ్ స్కూల్స్లో మీరు చదువుకున్నప్పుడు, ఈ రెండింటికి మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? నాకు తెలిసినంత వరకు, నాకు UPSC నేను వచ్చేసి 2011లో జాబ్ వదిలిన తర్వాత నేను UPSC ఒక 2 years చేశానండి. అప్పటి వరకు నాకు బట్టి కొట్టడమే వచ్చు. అండ్ నేను అనుకున్నాను ఎవరైతే ఎంత బట్టి కొడతారో వాళ్ళకంత మార్క్స్ వచ్చి వాళ్ళంత సక్సెస్ఫుల్ ఉంటారేమో అని. దట్ ఈస్ వెరీ రాంగ్ ద వే ఐ వాజ్ పర్సీవింగ్ థింగ్స్. దాని నుంచి బయట వచ్చేంత వరకు నేను ఎప్పుడు ప్రోగ్రెస్ అవ్వలేదు, నాకు తెలిసినంత వరకు. ఆబ్వియస్లీ వేరే వాళ్ళ లైఫ్లో ఎట్లా అంటే, ఓకే నేను ఇంత బట్టి కొట్టాను, ఇంత మార్క్స్ వచ్చింది, ఈ జాబ్ కొట్టాను, సో ఐఎమ్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. నాకేదో మిస్సింగ్ అనిపించింది. సో VIT అయినా సరే, ఫెసిలిటీస్ ఉన్నా, అన్నీ ఉన్నా, ఎగ్జామ్కి ఒక రోజు ముందు చదవటము, నా అటెండెన్స్ వచ్చేసి 100% ఉండేది. సో నేను అన్ని క్లాసెస్ అయినా వినేవాడిని. నా ఫ్రెండ్స్ నాకు బాగా సపోర్ట్ చేసేవారు, అండ్ ఈవెన్ ఐ ఆల్సో సపోర్టెడ్ వేర్ ఐ కుడ్. అండ్ ఎగ్జామ్ ముందరు గుర్తొచ్చేవాళ్ళు బాగా, ఈటింగ్ టుగెదర్, స్నాక్స్ అండ్ స్టడింగ్, ఎగ్జామ్ ముందరు చదవటము. మీకు కూడా అది తెలిసే ఉంటుంది. వన్ డే ముందరు ఉండేది, మీకుందో లేదో నాకు తెలియదు ఏదండి. మాకు ఆల్ ఇన్ వన్ ఒకటి ఉండదండి, మీలో ఇంకా ఉంటే చెప్పండి. మా టైంలో ఉండేది 5-6 years పేపర్స్ ఉండేవన్నమాట. పేపర్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అందులో నుంచి వచ్చేవి. ఒక 2 nights ఆల్ ఇన్ వన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదివేసుకొని గుర్తున్నంత వరకు రాసేసి మర్చిపోవటం అంతే. అది ఇంటర్మీడియట్ లో సేమ్ ప్యాటర్న్, ఆల్ ఇన్ వన్ అది ఉండేది. ఆ బుక్ ని బట్టి కొట్టేస్తే అయిపోయింది. ఇది మీకు ఖచ్చితంగా 70-80 అయితే ఈజీగా పాస్ అయిపోతారు. 70-80 ఈజీగా వస్తుంది, ఎందుకంటే క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి కదా. అవునవును, కరెక్ట్ గా దాంట్లో నుంచి వస్తుంది. సో అదే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, ద వే ఇట్ వాజ్ గ్రూమింగ్ అస్, అది కొంచెం నాకు ఎట్లా అంటే, ఐ థాట్ దెర్ ఇస్ మోర్ టు దిస్, ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద బుక్స్ అని నాకు అనిపించింది. సో ఆ టైంలో ఎట్లా అంటే, VITలో కూడా మేబీ ఇన్ యువర్ టైమ్, బట్ ఇన్ మై టైమ్ ఇట్ వాజ్ ఓపెనింగ్ అప్.
Right. అంటే సడన్ గా బయట నుంచి ఒక క్వశ్చన్ వచ్చేసిందని చెప్పి ఇంకా మొత్తం పానిక్ అయిపోయి అందరూ ఒకరి ముఖం చూసుకోవటము, ఇదేంటి ఇది ఏ క్వశ్చన్ అనేసి ఎవరో ఒకరు ఏదో ఒక బుక్ నుంచి ఎక్కడో 10 బుక్లు, మనం ఒక బుక్ నే ఆల్ ఇన్ వన్ కదా, వాళ్ళు ఒక 10 బుక్లు చదివేవాళ్ళు, వాళ్ళు మాత్రం దాన్ని క్రాక్ చేసేవాళ్ళు. నా GPA వాజ్ CGPA ఆల్సో వాజ్ 7. సో I was cool about it. I was like, yeah, that's fine, no problem. I still remember one of the topper నాకు వచ్చేసి CAT ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు 4 years MBA కి. సో నాకు లైక్ నువ్వు కూడా క్యాట్ ఇస్తున్నావా అన్నట్లు మాట్లాడాడు. సో లైక్ యా, ఐ మీన్ 9 పాయింటర్ అయితే ఏంటి, 7 పాయింటర్ అయితే ఏంటి, నేనేం ఆన్సర్ చేయలేదు. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 95.56 ఐ హ్యాడ్ గాట్ అనమాట క్యాట్లో 2009. అండ్ అతనికి బేసికలీ 92 ఎంత వచ్చింది, 88 or 92 వాట్ ఎవర్. సో హీ కేమ్ అండ్ హీ వాస్ సేయింగ్ ఓ వెరీ నైస్ అది ఇది అనేసి చెప్పాడు. అప్పటికి నేనేం చెప్పలేదు, నేను నా పాటికి నా గేమ్ ఆడుకుంటున్నాను అంతే, లైక్ ఓకే కూల్ అనేసి నేను. సో దట్ వాజ్ మై థింగ్ అనమాట. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఎంత బట్టి కొడితే లేకపోతే 10 బుక్లు చదివితేనే యు ఆర్ టాపర్ అండ్ టాలెంటెడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. ఇప్పుడు సపోజ్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ బోత్ ఆఫ్ us are put in the same situation. Okay, so with all due respect to the topper, maybe I will crack it better than him right now. I have that kind of exposure in terms of traveling, networking, interacting, building rapport, working with multiple companies, consulting, advising. I've done so many things over the years. Maybe atanu Microsoft lo he's at a VP position or whatever, or I don't know because I don't stalk anyone. But I'm just giving an example with all due respect to everyone has their own way and their own time to shine. అండ్ VIT వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మా పేరెంట్స్ ఒక తప్పు చేసి సరి చేయడానికి నేను VITలో దే గేవ్ మీ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ యు ఆర్ హ్యాపీ ఇన్ VIT? Very much. VIT అనే experience was very good. Kind of quality people, building connections. And one of the colleague is my CTO also in my company. అంటే బాగా interactions, బాగా education wise. And best part ఏంటంటే నేను 4 years లోనే మెకానికల్ అండ్ IT 2 degrees సెపరేట్ గా 2 డిగ్రీ చేశారు. డ్యూయల్ డిగ్రీ చేశాను. అది 4 years లో అని చెప్పి చేశాను. 5 years అయితే నేను చేసేవాడిని కాదు. ఫస్ట్ ఇయర్ లో ఎట్లా అంటే 4:30 తర్వాత ఫ్రీగా ఉండేది. సో అందరూ బర్డ్ వాచింగ్ అని చెప్పి ఒక టర్మ్ ఉండేది. సో అలా తిరిగేవాళ్ళు. సో నాకు అది ఒక 2 times తర్వాత ఐ వాజ్ జస్ట్ లైక్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో ఇట్స్ జస్ట్ అ టర్మ్. ఐ డోంట్ నో మీ దాంట్లో ఉండిందా లేదా, బట్ దట్ వాజ్ అ టర్మ్ అనమాట. బ్రో బర్డ్ వాచింగ్ లెట్స్ గో అనేవాళ్ళు. సో నేను ఫస్ట్ కూల్గా యో బ్రో లెట్స్ గో అనేవాడిని. బట్ దాని తర్వాత నాకు అదేం పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో నేను మా ఫ్రెండ్ వి వర్ లైక్ వీ కెన్ డూ సంథింగ్ బెటర్ అనిపించింది అంతే. వీ వర్ జస్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్. మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐవ్ బీన్ కెరియర్ ఫోకస్డ్. కెరియర్ ని ఫస్ట్, ఫ్యామిలీ తర్వాత అనే రకం నేను. 4:30 తర్వాత ఏం చేయొచ్చు అంటే సెకండ్ ఇయర్ నుంచి ఆప్షన్ ఉన్నింది. బట్ అక్కడ ఒక కండిషన్ పెట్టారు దట్ సమ్మర్ వెకేషన్, వింటర్ వెకేషన్, సాటర్డే సండేస్ సమ్ టైమ్ సాయంత్రం అంటే 6 నుంచి 9 వరకు క్లాసెస్ ఉంటాయి. ఇవన్నిటికీ మీరు రెడీ అయితేనే గో ఫర్ ఇట్ అనేసి వాళ్ళు బాగా క్లియర్ గా చెప్పారు. సో ఐ వాజ్ లైక్ యా ఎనీవే టైం వేస్ట్ అవుతుంది దాంట్లో, లెట్స్ డూ ఇట్ అనే ఒక దీంట్లో వీ డిడ్ ఇట్ అనమాట. ఐ థింక్ అరౌండ్ 40 people డిడ్ ఇట్ 2006 to 2009 టైంలో. అండ్ ఫ్రమ్ 40 around 22 people సక్సెస్ఫుల్లీ క్లియర్డ్ ఇట్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో, పెద్ద ఇన్స్టిట్యూట్స్లో స్టూడెంట్స్కి ఉన్నప్పుడే యూ టాక్ అ లాట్ అబౌట్ స్టార్టప్స్. అప్పట్లో ఎలా ఉంటుంది? లైక్ ఐ సెడ్ మై మెంటాలిటీ వాజ్ నాట్ మెంట్ ఫర్ దీస్ థింగ్స్. నేను ఫస్ట్లీ ఐ థాట్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ నథింగ్ ఆర్ నోబడీ ఆఫ్టర్ ద ఇంజనీరింగ్. 2009లో పాస్ అవుట్ అయిన తర్వాత కూడా 2014లో VIP మూవీ వచ్చింది కదా ధనుష్. తెలుగులో అదే తెలుగులో ఏంటి, తెలుగులో రఘువరన్ బీటెక్. సో అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అండ్ ఐ వాజ్ లైక్ ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు దట్. డైలాగ్ చెప్పండి మా కోసం, మీకు గుర్తుంటే. బట్ ఏ డైలాగ్? తను గుక్క తిప్పుకోకుండా ఒక డైలాగ్ చెప్తాడు కదా ఇంజనీరింగ్. అదే, అది చాలా పెద్ద డైలాగ్ అండి. అది వాడు మొత్తము వాడి లైఫ్ లో ఎట్లా సొసైటీలో వచ్చాడు అనేది చెప్పారు దాన్ని ధనుష్ గారు. సో దట్ వాజ్ అ వెరీ సూపర్ డైలాగ్. బట్ చాలా మంది దానికి రిలేట్ చేయగలుగుతారు బికాజ్ వాళ్ళు 10th తర్వాత అన్ని గ్రూప్స్ వదిలేసి ఎంపీసీ తీసుకోవటము, ఎంపీసీ తీసుకుంటేనే ఇంజనీర్ అవ్వగలుగుతారు అని చెప్పి అది తీసుకుని మళ్ళీ దాని తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్లు రాసి తర్వాత అవన్నీ వేస్ట్గా అయిపోయిన తర్వాత ఏదో
యూనో మేనేజ్మెంట్లో అట్లా సీటు లేదంటే అట్లా చేసి ఒక మంచి కాలేజ్లో ప్లేస్ తెచ్చుకొని తర్వాత ఆ అరియర్లన్నీ క్లియర్ చేసి 4 years తర్వాత ఏదో స్కాలర్షిప్ ఏదో కాన్వకేషన్ డేలో సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చి తర్వాత జాబ్ రాకుండా ఒక 6 months 1 year ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు జాబ్. సో ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్ ఫర్ దేర్ ఓన్ జాబ్ అండ్ ఓన్ లైవ్లీహుడ్. సో అలా ఆ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని ఎలా చూస్తారు, ఆ ఆపర్చునిటీ మ్యాక్సిమైజ్ చేసి ఎంతమంది దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. సో అది వచ్చేసి బాగా మోటివేషనల్గా అనిపించింది. అండ్ బ్యూటిఫుల్, మీ డైలాగ్ చాలా వరకు చెప్పారు. సూపర్. ఏమో అంటే ఐ డి నాట్ రిహర్స్ ఇట్ కదా, మీరు యూ జస్ట్ ఆస్క్డ్ ఇట్. సో ఐ వాజ్ లైక్ నాకు తెలిసినంత వరకు, బట్ ఐఎమ్ ఏబుల్ టు ఈవెన్ టెల్ దట్ మచ్ బికాస్ నేను రిలేట్ చేయగలిగాను విత్ మీ. అది ఒక డైలాగ్ లాగా చెప్పమంటే అది నేను చెప్పలేను. బట్టి కొట్టకూడదు అదే రైట్. సో యూ నీడ్ టు బి ఓపెన్ అండ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్, అది ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ మూవీ బాగా రిలేట్ చేయగలిగాను. మా ఫాదర్ కూడా అనేవారు, ఏం చేస్తున్నావు, జస్ట్ పడుకుంటున్నావు, తింటున్నావు, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే, మా మదర్ అనేవారు, అరే ఇప్పుడే ఇంజనీరింగ్ అయింది, జాబ్ ఆల్రెడీ TCS లో ప్లేస్ అయ్యాను, ఆ ఆఫర్ లెటర్ రావడానికి 6 months పట్టేది. అండ్ నేను బాగా నాకు ఎట్లా అంటే మళ్ళీ ఎవరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేసి ఆ బుక్కులు చదివి బట్టి కొట్టి మళ్ళీ ఇంటర్వ్యూ ఎవరు ఇస్తారు, డ్రీమ్ కంపెనీ ఏదేదో చెప్పేవారు. ఏదో 3 lakhs ప్యాకేజ్ ఉన్నింది. ఐ వాజ్ లైక్ ఆ జాల్లే ప్రస్తుతానికి. జాబ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంజనీరింగ్ అయిన తర్వాత జాబ్ చేయాలి. ఉమాన్ లో మా ఫాదర్ చెప్పిన జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఏం చెప్పారు? మా ఫాదర్ ఉమాన్ లో ఉన్నారు కాబట్టి ఉమాన్ లో మెకానికల్ కంపెనీ, ఇది టొయోటా అవన్నీ షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు దాంట్లో చేయొచ్చు కదా అనే ఒక ఇది చెప్పేటప్పుడు నేనైతే కాదు, నాకు TCS లో ఉంది, మరి ఆ జాబ్ ఎక్కడా అని అడిగేవారు. ఆ ఆఫర్ లెటర్ వస్తుంది, ప్లేస్మెంట్ అయితే అయిపోయింది, కన్ఫర్మ్ జాబ్ అంటే ఇండియాలో స్కోప్ తెలుసు కదా, మళ్ళీ ట్యాక్స్ అది ఇది పెద్ద లైఫ్ ఉండదు, క్వాలిటీ అది ఇది అని చెప్పేవాళ్ళు. నేను అన్నాను ఓకే ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తాను అని జస్ట్ ఒక రీజన్ ఇచ్చా అంతే. ఆ ఫాదర్స్ అంతా కొంచెం బొమ్మరేల్ ఫాదర్స్ అంతే కదా. మీరు ఫాదర్ అండి, మర్చిపోయారు. ఫాదర్నే, బట్ నాకు బొమ్మరేల్ ఫాదర్ ఉండేవారు. అవునా? ఆ జనరేషన్ ఐ థింక్ ఇప్పుడు దే వర్ మోస్ట్లీ లైక్ దట్. ఈ జనరేషన్ లో బొమ్మరేల్ ఫాదర్ చాలా కష్టం. బొమ్మరేల్ ఫాదర్ ఉంటే ద సన్ విల్ ఆర్ డాటర్ దే విల్ బీ ఇన్ దేర్ ఓన్ ట్రాక్ అండ్ దట్ ఈస్ డేంజరస్ అన్నమాట. సో ఇంజనీరింగ్ తర్వాత బెంగళూరులో ఆప్షన్ వచ్చింది. సో ఐ వాజ్ వర్కింగ్ దేర్. భువనేశ్వర్ ఆల్సో నేను ఉన్నాను ఒక ట్రైనింగ్ కోసము. సో ఆ ట్రైనింగ్ కూడా బాగా ఉనింది. VITలో నేను అపార్ట్ ఫ్రమ్ జస్ట్ డూయింగ్ ద డ్యూయల్ డిగ్రీ అండ్ ఆల్ ఆఫ్ దట్, నేను కొంచెము అడ్వెంచరస్. సో ఇది నేను గేమ్స్ ఎక్కువ ఆడి గేమ్స్ లో కెరియర్ చేద్దాం అనుకున్నా. రైట్. సో అక్కడి నుంచి ఒక బీజం పడింది, సీడ్. ఎస్ ఐ యామ్ అ గేమర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అంటే చిన్నప్పుడు ఈవెన్ ఉమాన్ లో మా పేరెంట్స్ పడుకున్న తర్వాత నేను గేమ్ ఆన్ చేసి ఒకసారి ఆడేటప్పుడు, అప్పుడు తర్వాత ఏమైందో మీకు తెలుసుంటది, బాగా బాధారు. తర్వాత నేను ఆడలేదు. ఇంజనీరింగ్ లో ఆబ్వియస్లీ నో వన్ ఇస్ దేర్ టు స్టాప్, యువర్ ఇన్ యువర్ ఓన్ రూమ్ అని చెప్పి, ఫ్రీడమ్ ఉందని చెప్పి ఆ గేమ్లు బాగా ఆడేవాడిని. అంటే కొన్ని టోర్నమెంట్ అన్నీ ఐ వాజ్ లూజింగ్, ఐ వాజ్ నాట్ దట్ గ్రేట్ ప్లేయర్, బట్ నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో బ్యాటిల్ ఫర్ మిడిల్ ఎర్త్ అనే ఒక స్ట్రాటజీ గేము, తర్వాత డోటా, అది నాకు బాగా ఆడేవాడిని అనమాట ఆ టైంలో. అండ్ ల్యాప్టాప్ వేరే వాళ్ళు తీసుకొని మరీ ఆడేవాడిని బికాజ్ నా దగ్గర డెస్క్టాప్ ఉన్నింది. ఇవన్నీ చేసేటప్పటికి ఒక డాన్సింగ్ గ్రూప్ ని కలిసారనమాట, జూనియర్స్. తర్వాత సీనియర్స్ కూడా, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో బేసికల్లీ వాళ్ళతో 3rd year నేను ఒక డాన్స్ చేశాను. అదే ఆ చిరంజీవి పాటకి, గ్యాంగ్ లీడర్ పాటకి డాన్స్, గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారిది. 2000 ఆ ఆడియన్స్ అన్న ఆడిటోరియం ఉంటుంది VIT వేలూరులో. సో అక్కడ డాన్స్ చేసాము. డాన్స్ గ్రూప్ లో అందరూ ఎట్లా అంటే జూనియర్స్ కూడా, ఈయన ఎందుకు డాన్స్ చేస్తున్నారని ఒక మాట్లాడినా, మీరేం చెప్పినా చెప్పుకోండి, ఇది నా కోసం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా డాన్స్ చేస్తాననేసి నేను డాన్స్ చేశాను. అండ్ ఐ వాజ్ హ్యాపీ అండ్ దట్స్ ఆల్ ఐ వాంటెడ్. బట్ అగైన్ ద హోల్ పాయింట్ ఈస్ డాన్సింగ్ 2000 మంది ముందర, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దట్, సో దట్ ఆ ఫియర్, ఆ కరేజ్, ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పి నేను చేశాను. నాట్ బికాస్ ఐ వాంటెడ్ టు బికమ్ ప్రభుదేవా ఆర్ ధనుష్ గారు, నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో గేమింగ్ అండ్ డాన్స్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఆఫ్టర్ దట్ TCSలో భువనేశ్వర్లో ఇది నేను రిహర్స్ చేశాను.
జోకర్ అనే క్యారెక్టర్ బ్యాట్మ్యాన్ జోకర్ క్యారెక్టర్ నేను నా ఫ్రెండ్స్ ని తీసుకొని ఒక స్క్రిప్ట్ రాసి ఓన్ గా రెలెవెంట్ టు టీసీఎస్ టైంలో సో అది కూడా ఎనాక్ట్ చేశాను. ఐ హ్యావ్ దోస్ సీడ్స్ లైక్ యు సెడ్, గేమింగ్ లో, యాక్టింగ్ లో, మూవీస్ లో, ఆల్ ఆఫ్ దిస్ కనెక్టింగ్ టు ద విఐపి మూవీ ఇన్ ద కాల్ సెంటర్ అలాగే ఫీల్ అయ్యేవాడిని. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇట్స్ డిఫరెంట్ టర్మ్, బట్ టెస్ట్ కేసెస్ రాయటము, దాన్ని టెస్ట్ చేయటము, తర్వాత ఫైండింగ్ అవుట్ డిఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయా అని చెప్పి టీమ్ మెంబర్ గా వర్క్ చేశాను. 1.5 year తర్వాత నాకు కొంచెం బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను యూపీఎస్సీకి ఐ గాట్ డైవర్ట్. బట్ యూపీఎస్ అనేది మీకు ముందు లేదు, ఆర్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్, ఒక డ్రీమ్ ఉంది? అదొక కామెడీ కూడా ఉంది దాంట్లో. బేసికలీ 2007లో, దిస్ ఇస్ వెరీ ఎంబారెసింగ్ టు షేర్ బట్ ఐఎమ్ వాట్ ఐఎమ్. సో అబ్దుల్ కలాం గారు వచ్చారనమాట విఐటికి. సో అప్పుడు నాకు 2007లో నా ఫ్రెండ్ అన్నాడు, అబ్దుల్ కలాం గారు వస్తున్నారు వెళ్తామంటే, ఆయన వస్తే నేనెందుకు రావాలి అన్నట్లు చెప్పాను. తెలియదు అబ్దుల్ కలాం గారి గురించి? తెలియదు, ఐ డోంట్ నో దట్ మచ్ బికాస్ ఐ వాజ్ ఇన్ ఉమాన్ అండ్ నేనేదో అది గొప్ప అనుకున్నాను. బట్ ఐ వాజ్ లైక్ ఆయన వస్తే ఆయన కోసం వస్తారు కదా, ఏదో అట్లా చెప్పాను అనమాట. ఐ డోంట్ నో. ఉమాన్ నుంచి మళ్ళీ నారాయణ, దట్ వాజ్ నాట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ దట్ విఐటి వెల్లూర్, వేర్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ అవన్నీ. సో నాకు ఆపర్చునిటీ దొరకలేదు టు లెర్న్ అబౌట్ ఇండియా. సో ఐ డెడికేటెడ్ లైక్ గుడ్ 1.5-2 years టు లెర్న్ అబౌట్ ఇండియా. బికాస్ టీసీఎస్లో ఇంకో కామెడీ ఏమైందంటే, బేసికలీ దే ఆస్క్డ్ మీ హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్, ఓకే హూ ఇస్ ద ప్రెసిడెంట్, బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ హీ డజంట్ నో హూ ఇస్ అబ్దుల్ కలాం. అక్కడ టీసీఎస్లో జోక్స్ చేసుకుంటూ అక్కడ కూడా కౌంటర్ స్ట్రైక్ మేమందరూ ఆడేవాళ్ళము ఇన్ ద ట్రైనింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. But that was my limitation. I did not get any exposure to the Indian administration or Indian, governance or even I didn't know how exactly the political system is based in India. So అవన్నీ నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను వెళ్ళాను. అండ్ ఆబ్వియస్లీ దాంట్లో ఏదైనా ఇఫ్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అది నాకు సూట్ అవుతుందంటే ఐ వాజ్ ప్లానింగ్ టు పర్స్యూ. బట్ లైక్ ఐ సెడ్, నాకు ట్యాగ్ ఉంది కదా, నో ఐఐటి, నో ఐఎం, నో యూపీఎస్సీ. నేను అక్కడ చాలా మందికి హెల్ప్ చేశాను, అంటే రూమ్ షిఫ్ట్ చేయడానికి. సో దే నో మీ అండ్ నౌ ఐఎమ్ ప్రౌడ్ దట్ దే ఆర్ ఆల్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్. I have around 30 friends. That's my VIP gang. That's my bureaucrat friends. Beautiful కదా. అండ్ మీరు యూపీఎస్సీలో వాట్ ఎవర్ మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు ఆర్ చదువుతున్నప్పుడు యూ మైట్ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ అబౌట్ ఇండియా కదా, అంటే అప్పుడు అడ్మినిస్ట్రేషన్ గురించి, గవర్నెన్స్ గురించి. అది కూడా మీకు ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ చేసేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళు చెప్పేవారు అనమాట, మీరు ఇప్పుడు వరకు బట్టి కొట్టారు, ఇప్పుడు బట్టి కొట్టకూడదు, వితౌట్ మగింగ్ అప్ ఎట్లా మీరు మైండ్ని ఓపెన్ చేయగలుగుతారు అనే ఇది అప్పుడు తెలిసింది. జాగ్రఫీ అనేది, సో హౌ ఎగ్జాక్ట్లీ రెయిన్ ఫాల్ ఇస్ క్రియేటెడ్, ఓకేనా. ఈ టాపిక్ పైన మౌంటైన్స్ వచ్చేసి యునో లైక్ ద క్లౌడ్స్, దే విల్ బేసికలీ కొలైడ్ విత్ ద మౌంటైన్, అప్పుడు రెయిన్ ఫాల్ వస్తుంది. ఏ ప్లేస్లో ఎంత రెయిన్ ఫాల్ పడితే దాని బేసిస్ పైన క్రాప్స్ వస్తాయి. నాట్ ఓన్లీ క్రాప్స్ బట్ ఈవెన్ మినరల్స్ ఆర్ జనరేటెడ్. నాట్ ఓన్లీ మినరల్స్, ద సాయిల్ ఇస్ క్రియేటెడ్ అకార్డింగ్ టు ద రెయిన్ ఫాల్. సో ఈ ఒక కాన్సెప్ట్ అనేది కూడా ఐ వాజ్ లైక్, ఓకే ద క్రాప్స్ ఆర్ రిలేటెడ్ టు ద రెయిన్ఫాల్. ప్లేస్ లైక్ అస్సాం ఆర్ లైక్ రాజస్థాన్, రైస్ ఈటింగ్ అట్లా డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. సో అవన్నీ నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఎప్పుడు వితౌట్ లాజిక్ నేర్చుకునేవాడిని కాదు ఏదైనా సరే. ఐ వుడ్ నెవర్ మగ్ అప్ ఎనీథింగ్. ఐ వుడ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ లాజిక్, దట్ వై ఇస్ ఇట్ లైక్ దిస్, వై ఇస్ ఇట్ లైక్ దట్ అనే ఒక మైండ్ ఓపెన్ అయింది అక్కడ. సో ఆ జాగ్రఫీ నేను చెప్పాను కదా, ఐ డోంట్ నో ఆల్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ దిస్ పాడ్కాస్ట్ ఇఫ్ దే నో ఇది రెయిన్ఫాల్ ఎట్లా క్రియేట్ అవుతుంది క్లౌడ్ మౌంటైన్ కొల్యూషన్తో, తర్వాత క్రాప్స్, మినరల్స్, సాయిల్స్, హౌ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. దెన్ ఆబ్వియస్లీ బ్యూరోక్రసీ గురించి కూడా నేర్చుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆప్షనల్, దాంట్లో మొత్తం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిసింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఎకనామిక్స్ రియలీ హెల్ప్డ్ అ లాట్, బికాజ్ నేను యూపీఎస్సీ తర్వాత అది అవ్వదు అని చెప్పి, అంటే చాలామంది చెప్పేశారు, ఇంకా వెంకట్ నువ్వు ఇంకా ఎన్నిసార్లు ఇచ్చినా అది అవ్వదు అది ఒక ఇది అయిపోయింది, నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే. నా ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు, నువ్వు మేనేజర్ అది చూసుకో, ఇవన్నీ ఐ డోంట్ థింక్ అనేది. ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ maybe.
సో దాని తర్వాత నేను ఇంకా ఎంబీఏ ఆప్షన్కి మూవ్ అయ్యాను అనమాట. సో అప్పుడు ఎంబీఏ చేశారు. నో అది కూడా కామెడీ అనమాట. బికాజ్ 2009లో ఎట్లా అంటే యూ వాంట్ టు జాయిన్ ఐఏఎం బికాస్ ఆఫ్ ద క్యాట్ స్కోర్. ఆఫ్టర్ 4 years అది చల్లబడిపోయింది. సో దెన్ ఐ వాజ్ లైక్ మళ్ళీ ఎవరు క్యాట్, ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీ తర్వాత క్యాట్ అనేది ఇంపాసిబుల్ అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. డెహ్రాదూన్లో ఏదో డూన్ బిజినెస్ స్కూల్ అనే ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ సమ్వన్ టోల్డ్ మీ డైమండ్ విల్ ఈవెన్ షైన్ ఈవెన్ ఇన్ ద గార్బేజ్ బిన్ అనేది. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇఫ్ ఐ మై డైమండ్ ఐ విల్ షైన్ వేర్ ఎవర్ ఐ యామ్ అని చెప్పి వెళ్ళిపోయాను. దట్స్ ఎ గ్రేట్ కోట్ యాక్చువల్గా. ఆ కోట్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు లైఫ్ లో అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ విల్ నీడ్ టు యాక్చువల్లీ ఆల్సో సీ ఆ సిచ్యువేషన్ లో ఎట్లా కాంటెంపరీగా రిలేట్ చేయగలుగుతారు అనేది. ఐ డిడ్ మై ఫస్ట్ ఇయర్ దేర్ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ లీడింగ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండర్ మీ ఫర్ డూయింగ్ ఈవెంట్స్. అంటే చదువు తప్పితే అన్ని చేసేవాడిని అనుకోండి. అండ్ ఐ వాజ్ ఎక్సెలింగ్. సో ఎవ్రీ వన్ వేర్ లైక్ ఈవెన్ ఇన్ ద సబ్జెక్ట్స్ దట్ వేర్ బీయింగ్ థాట్, అక్కడ ఎట్లా అంటే నేను ప్రాక్టికల్గా అది ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఐ బేసికలీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్. సో ఐ వాజ్ లైక్ ఓ దట్స్ రియలీ నైస్ అనేది. అండ్ ఆ టైంలో ఈ ఇన్ఫ్లుయెన్సరు అవన్నీ దట్ వాజ్ నాట్ దేర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 13 when I joined MBA. Right. And it was there maybe, but I didn't know about it. 14 లో వచ్చేసి I moved to Amity University, lateral entry. Right. But అక్కడ నేను ఫస్ట్ ఇయర్లో I learned that I can be a very good manager. నాకు మేనేజరియల్ స్కిల్స్ అనేది చాలా I have it, leadership skills, managerial skills, because people were looking upon to me. Right. So their marks was not the criteria. And I liked it because I was like, even though I am not the topper, I am the alpha for like so many students అనేది. బికాజ్ మీ కోర్ కాంపిటెన్సీ ఏంటో మీకు తెలిసింది, మేనేజర్ స్కిల్స్ అనేది. కాబట్టి అది ఎందుకు తెలిసిందంటే యూపీఎస్సీలో నా మైండ్ ఓపెన్ అయింది కాబట్టి. నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేస్తుంటే నేను మళ్ళీ బట్టి కొట్టి మళ్ళీ మార్క్స్. సో దట్ ఎక్స్పీరియన్స్ దో పీపుల్ సే ఇది అవ్వలేదు అది అవ్వలేదు, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇదన్నీ ఇట్ యాడెడ్ అప్ అండ్ ఇట్ అక్యుములేటెడ్ అండ్ దట్స్ హౌ I started becoming what I am. తర్వాత అమిటీలో కూడా it was again another story because everyone were like, who is this guy who joined after 1 year, who joined MBA after 1 year? MBA ఉండేది 2 years. ఇతను 1 year తర్వాత జాయిన్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తాడు అంట అనే ఒక దీంతో నేను చెప్పాను, నేనేం చేస్తాను నేను అది చూసుకుంటాను, మీరేం చేస్తున్నారో మీరు అది చూసుకోండి అని చెప్పాను. సో ఐ వాజ్ లైక్ ఎనీవే ఐ విల్ డూ వాట్ ఐ వాంట్, వాట్ ఐ am here for. సో 4 months తర్వాత అందరూ నా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సో మేబీ దట్స్ వై ఐ గాట్ ద ప్లేస్మెంట్. అండ్ వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. సో తర్వాత నేను ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాను. 4 months లో మీకు ప్లేస్మెంట్ వచ్చి మీకు జాబ్ వచ్చింది. ఐ గాట్ ఇన్ టు ఈక్లర్క్స్ అండ్ తర్వాత ఐ వర్క్ ఫర్ మార్గన్ స్టాన్లీ యాజ్ అ ప్రాసెస్ మేనేజర్. సో కమోడిటీ సెటిల్మెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ లో నేను వర్క్ చేశాను. ఇనిషియల్ గా 1 ప్రాసెస్ ఇచ్చి ఒక 3 టీమ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ అది కూడా నా వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ బికాజ్ ఐ వాజ్ ఈవెన్ డూయింగ్ మై కాలేజ్ లాస్ట్ సెమిస్టర్ అండ్ I was getting a little bit distracted and a little bit worried. ఆ తర్వాత like within 6 months, the same year, 2015లో I was handling like 15 people and I was managing 5 process. Right. And I replaced almost 2 or 3 managers and I was really feeling happy about it, that I'm a manager in an investment bank and I really liked it. తర్వాత నాన్నకు ప్రేమతో మూవీ వచ్చింది అండ్ somehow my mother was like, if you ఎప్పుడు లండన్లో వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ అన్నట్లు ఏదో చెప్పారు. ఐ వాజ్ లైక్ నో ఇండియా అంతా నేను వదలను. అప్పటికే సెటిల్ అయిపోయారు ఇండియాలో. సెటిల్ అంటే జాబ్ బేసికలీ. ఇండియాని వదిలి మళ్ళీ అప్లై చేయటం, ఆ పేపర్ వర్క్ అన్ని ఎవరు చేస్తారని ఒక దీంతో ఉన్నాను. తర్వాత there were some things which happened during that year. Some deaths in the family actually impacted me. 2011లో కూడా నేను జాబ్ వదిలేసి యూపీఎస్సీ చేయటం, that was one death in the family. Then 2016లో also there was a death. So I was like okay, I was also నాకు కొంచెం వెక్స్ లాగా అయింది. సో
ఐ ఎక్స్ప్లోర్డ్ ద ఆప్షన్ ఆఫ్ కమింగ్ టు యూకే. అక్కడ మళ్ళీ అనుపమ్ ఖేర్ ముంబైలో ఉన్నాను కాబట్టి అనుపమ్ ఖేర్ యాక్టర్ ప్రిపేర్స్ ఒక 1-2 months చేశాను. యు ఆల్సో పర్సూడ్ యాక్టింగ్. ఓకే, జస్ట్ ఫర్ అది వీకెండ్స్ లో ఏదో చేశాను, నాట్ లైక్ అ ఫుల్ థింగ్, బట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, సో అందుకని ఐ జస్ట్ డిడ్ ఇట్. సో విఐపి మూవీ చూసి మెకానికల్ ఇంజనీర్ అయ్యారు, నాన్నకు బ్రహ్మతో చూసి లండన్ వచ్చారు. మూవీస్ నన్ను బాగా మూవీ బఫా మొత్తం చూస్తారా మూవీస్? అంటే ఐ వాచ్ మూవీస్, అంటే నాట్ ద రీసెంట్ మూవీస్ విచ్ ఆర్ just for the sake of creating them, or if they're like meaningful and like for example, I will relate my journey even with Mahesh Babu's movies. Not that I'm a fan of him, but I'm a fan of the character, that role that he played. Businessman, right. Tarvata Maharshi movie. Maharshi, yes. Yeah. So these are some really నైస్ మూవీస్. ఇక్కడ యూకే ఎలా వచ్చారు? అంటే స్టూడెంట్ కింద వచ్చారా? నేను ఇక్కడ స్టూడెంట్ కింద వచ్చాను. వెన్ ఐ కేమ్ యాజ్ అ స్టూడెంట్, నేను ఇక్కడ సప్లై చైన్ షెమ్స్ఫర్డ్ లో చేశాను. రైట్. సో షెమ్స్ఫర్డ్ లో ఎట్లా అంటే ఇట్స్ అ డెడ్ ప్లేస్. ఇట్ వాజ్ అ డెడ్ ప్లేస్. It was a dead place. Now it's a hub of again మన తెలుగు community. సో అక్కడే మనం కలిసాం కూడా. Exactly. సో దట్స్ రియలీ నైస్. షెమ్స్ఫర్డ్ లో ఎట్లా అంటే 16 లో మాక్సిమం నేను వచ్చేసి లండన్ కి వెళ్ళేవాడిని. షెమ్స్ఫర్డ్ నుంచి ఐ యూస్ టు గో టు లండన్ అండ్ ఈవెంట్స్ చాలా అటెండ్ అయ్యేవాడిని. చాలా ఈవెంట్స్ అంటే అన్ని రిలేటెడ్ టు టెక్నాలజీ. అండ్ అక్కడ నేను చాలా స్టార్ట్అప్స్ ని కలిసాను అండ్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ మెనీ స్టార్ట్అప్స్. ఐ వాజ్ ఇనిషియలీ థింకింగ్ దట్ I can support these startups and these startups will help me and I'll build my career or something like that. Obviously నేను ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాను. I was handling their tech team, their marketing team, their operations. I used to create financial projections, models. I used to handle their accounting. I used to hire people for them. I used to do like human resources also. So ఈ experience అన్ని in different domains, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ 2018 ఐ డిసైడెడ్ దట్ నౌ ఐ విల్ గో ఫర్ ఆంటర్ప్రెన్యూర్ వీసా. అక్కడ ఆబ్వియస్లీ మోస్ట్లీ పీపుల్ ఇన్ యూకే దే విల్ లుక్ ఫర్ tier 2 వీసా, పే ఇట్ అండ్ దెన్ గెట్ ద వీసా అండ్ లైక్ సర్చ్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు ఈ జాబ్ ఎప్పుడు చేశారు మరి? అంటే మీరు స్టూడెంట్ కింద వచ్చారు కదా, అంటే ఇంటర్న్షిప్ ఉంటుంది కదా 1 year. సో ఐఎమ్ అలౌడ్ టు వర్క్ అని చెప్పి దెన్ యూ గివ్ అ రిపోర్ట్ టు ద యూనివర్సిటీ. దే విల్ సీ ఇఫ్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద బిజినెస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సస్టైన్ కదా. సో నేను అవన్నీ వాళ్ళకి ప్రూఫ్ ఇచ్చాను దట్ ఈ స్టార్ట్అప్స్తో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ I can like start my own business and I have existing clients, customers who would be like part of the business. Amazing. So and cheppi then I got my tier 1 graduate entrepreneur visa. The other route is you marry someone which I was like no easy route. ఇప్పుడు మేబీ ఈ టైంలో షెమ్స్ఫర్డ్ లో ఉంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ చూసి ఏమో, బికాజ్ దెర్ ఆర్ సో మెనీ తెలుగు పీపుల్ దేర్. ఆ టైంలో అయితే లేదు అంతమంది. వెన్ ఐ కేమ్ అక్కడ ఐ థింక్ ఓన్లీ 100, లండన్ లో ఐ థింక్ 100,000-200,000 ఉంటారు. నౌ ఇట్ ఇస్ 800,000-900,000 ఇండియన్స్. తెలుగు అనే చెప్పలేం, బట్ ఉండొచ్చు, తెలుగు వాళ్ళు ఉండొచ్చు. మేబీ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ అ పాసిబిలిటీ. ఆ 2 రూట్లో వెళ్ళలేదు, tier 2 ఆర్ మ్యారీయింగ్ ఆర్ ఎనీథింగ్. And I was not, నేను career focused person, so I was like, whatever I do, I will do it by myself అనే ఒక, even my father ది కూడా అందుకనే I did not take any recommendation. I was like, no, whatever I do, I will do it by myself. మళ్ళీ విఐపిలో వాడు చెప్తాడు కదా, మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా అని చెప్తాడు కదా. సో I am also from that thinking basically. So I was like, yeah, I will make my thing whatever it is. Obviously everyone is very grateful to their parents. You cannot whatever you are is because of your parents, because of their grooming, because of their support. But obviously education ki support cheyatamu, there's so many millions of Indians, millions of people who do not even get that. So we are grateful in that aspect. So the base, at least for education, avani chesaru.
ఆఫ్టర్ దట్ వాట్ వీ డూ ఇస్ టోటలీ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిమ్సెల్ఫ్ అన్నట్లు. Tier 1 గ్రాడ్యుయేట్ ఆంటర్ప్రెన్యూర్ వచ్చిన తర్వాత మై ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ స్టార్టెడ్. సో ఇట్స్ జస్ట్ లైక్ looking at the market. An entrepreneur looks at the market and then he converts that idea or that opportunity into a business opportunity. He will monetize on it. This is who an entrepreneur is. So I saw that akkada chala potential undi services ki. So services ante like logos, websites, digital marketing, software applications, mobile applications, ఇవన్నీ చాలా ఉన్నాయి. 3D క్యారెక్టర్ మోడలింగ్, యానిమేషన్, VFX, దీనికి చాలా క్లయింటల్ ఉన్నారు నా దగ్గర. సో నాకు ఎట్లా అంటే ఐ థాట్ దట్ ఈ సర్వీసెస్లోనే ఐ విల్ బిల్డ్ ఇట్ అని చెప్పి ఐ స్టార్టెడ్ మానిటైజింగ్ ఆన్ దట్. సో కాంట్రాక్ట్స్ తీసుకోవటం, క్లయింట్స్ తీసుకోవటము. ఒక సైడ్లో ఐ వాజ్ క్రియేటింగ్ మై ఓన్ బ్రాండ్ ఎపికో అండ్ ఐ వాజ్ క్రియేటింగ్ like I was creating my company's product. Right. Yeah. But it was it wasn't like launchable or something like that. I was just try చేస్తున్నాను. I wasn't clear still. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపికో అంటే ఏంటి, అండ్ ఎపికో ద్వారా మీరు చేస్తున్న వాట్ ఎవర్ మీ ప్రోడక్ట్స్ ఏంటి? కల్చర్ అండ్ హెరిటేజ్ ఫోకస్డ్ బ్రాండ్ చేయాలనుకున్నాను. మన కల్చర్, మన హెరిటేజ్ అనేది చాలా పెద్ద పొటెన్షియల్. ఎనీ కల్చర్ అండ్ హెరిటేజ్ ఫర్ దట్ మ్యాటర్. 2019 అప్పుడు ఎట్లా అంటే ఐ వాజ్ వర్కింగ్ ఫర్ వన్ మోర్ బ్రాండ్ కాల్ VV Collectibles. ఈ కలెక్టిబుల్స్ మార్కెట్ వచ్చేసి ఇట్ ఈస్ $400 billion మార్కెట్. ఐ డోంట్ ఈవెన్ నో దట్. బట్ ఈ మార్కెట్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ స్ప్రెడ్ అయిందండి. ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ ఇప్పుడు నార్మల్గా ఆంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ మెన్, దే లుక్ అప్ ఆన్ ద వెస్ట్ ఫర్ బిజినెస్. నాట్ దట్ అదర్ కంట్రీస్ ఆర్ నాట్ లుక్డ్ అపాన్, బట్ మోస్ట్లీ ఒక టెక్ related or application or software ante they will think US, UK, exactly. Australia, Europe, they will think of these countries. Exactly. That will come to the mind. Again, that notion needs to change. Indian culture and heritage lo entamandi who are daring to do something for that culture and heritage ఎంతమంది చేస్తున్నారు. సో నేను అనుకున్నాను నేను ఎందుకు చేయకూడదు అనేసి. చాలా మంది చెప్పారు నువ్వు ఎవరు చేయట్లేదు, నువ్వు ఎట్లా చేస్తావు అంటే అలాగే నాకు తెలీదు, కానీ నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను అని చెప్పాను. 18 నుంచి మాట్లాడాను, 17 నుంచి మాట్లాడాను. మధ్యలో ఈవెన్ బేన్ రోల్ ఇన్ బ్యాట్మ్యాన్, జోకర్ లాగా బేన్ అని అనుకున్నా. సో ఎవ్రీ ఇయర్ నేను ఒకసారి హెడ్ షేవ్ చేస్తాను. నాట్ ఫర్ ఎనీ రిలీజియస్ పర్పస్, ఫర్ మై ఓన్ సెల్ఫ్. బికాస్ దే సే దట్ వెన్ యూ విల్ షేవ్ యువర్ హెయిర్, యువర్ ఈగో గోస్ విత్ ఇట్. సో ఇట్ ఈస్ జస్ట్ టు గ్రౌండ్ యువర్ సెల్ఫ్. సో నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను అది. So I am doing it since 2005. So it's a habit. I will grow my hair really long, then I will shave it. Then after that again it will grow, and it's good for your head also. Exactly. Scalp. We have Ramayana, we have Mahabharata, we have Shiva trilogy. So వీటిల్ పైన ఎందుకు ఒక like content curate చేయకూడదు అనేసి. సో I started curating content. Okay. I అంటే me and my team. Initially we were only 4-5 people. ఆ కంటెంట్ వచ్చేసి ఫస్ట్ మహాభారత ఈజీ అని చెప్పి, తర్వాత రామాయణ, తర్వాత శివ ట్రైలజీ, అండ్ వీ క్రియేటెడ్ అవర్ ఓన్ స్టోరీ లైన్ బేస్డ్ ఆన్ దీస్. సో ఆ క్యారెక్టర్స్ అన్ని వాట్ వీ డిడ్ అంటే వీ మోడల్డ్ దెమ్. సో దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లార్డ్ రామా ఫర్ ఎగ్జాంపుల్. సో లార్డ్ రామా క్యారెక్టర్ వచ్చేసి ఒక గాడ్ పవర్ అనమాట. యూ కెనాట్ అటాక్ హిమ్ ఆర్ డూ ఎనీ టచ్ హిమ్. హీస్ అ గాడ్ పవర్. ఆయన వచ్చి ఒకటి హీ విల్ జస్ట్ పుట్ హిస్ బో అండ్ హీ విల్ థ్రస్ట్ అండ్ దట్స్ ఇట్. సో వితౌట్ హర్టింగ్ ద సెంటిమెంట్స్, how we curate content on the culture and heritage, and then add value to the user first. Add value to the user, add value to the economy అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో 2019-2020లో నేను వివి గురించి చెప్తున్నాను. సో వివి ఎట్లా అంటే దే వేర్ క్రియేటింగ్, దే హ్యాడ్ సైన్డ్ మార్వెల్, DC, Disney, Cartoon Network, Sony. You can name the brand and they have signed the IP. Digitally 3D models చేసి అమ్మటానికి. సో దెన్ ద ఫౌండర్ డేవిడ్ యూ నాకు చెప్పాడు, ఇట్లా ఉంది, నువ్వు చేస్తున్నావు కదా. బికాస్ నేనేం చేసేవాడిని అంటే, నేను వాట్ ఎవర్ ఐ యూస్ టు బిల్డ్, ఐ యూస్ టు కీప్ ఆన్ సెండింగ్ ఎవ్రీ వన్ ఇన్ మై నెట్వర్క్. సో అతను అన్నాడు నువ్వు చేస్తావంటే నేను చేస్తానని చెప్పాను.
సో వీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఆల్ లైక్ వీటికి మేము చాలా కంటెంట్ క్రియేట్ చేసాము. దట్ యాప్ స్టార్టెడ్ మేకింగ్ 100 to 150 million every year. Collectibles VV app for which we were doing initially. After that they have their own team and all. So VV వచ్చేసి అతను ఏమన్నాడంటే వెంకట్ 400 billion లో ఓన్లీ 150 million చేస్తున్నాం అంతే, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అని చెప్పాడు. సో నేను అనుకున్నాను ఓహో వాళ్ళు ఇంత పెద్ద బ్రాండ్స్, because Marvel, DC, Disney ఇవన్నీ 2019 2020 still they were they were like they were producing very rich content and they had a very nice storyline until then. After that I don't know, but whatever changes were there. So I was like there's a huge scope here. 17 నుంచి ఐడియా, 18 ఐడియా, 19 లో ఏదో ఇరిగిపోయిన గేమ్ చేసాము, నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. 20 came and then 21 లో నరేంద్ర మోదీ గారు ఇనిషియేటివ్ హ్యాకథాన్ లాగా టాయ్ కెథాన్ చేశారు ఇండియాలో. సో ఐ వాజ్ లైక్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్, వీ హ్యావ్ టు విన్ దిస్ అని చెప్పి. సో దాంట్లో 3 కేటగిరీలు ఉన్నాయి, స్టూడెంట్స్, టీనేజర్స్ అండ్ స్టార్ట్అప్స్ కంపెనీస్. వీ అప్లైడ్ అండ్ దే వర్ 30. యూ కెన్ బి వన్ ఆఫ్ ద 30 ఇన్ దట్ కేటగిరీ అనుకోండి. ఐ థింక్ దట్ వాజ్ ద స్ప్లిట్. So my studio was one of the studio and we basically got the validation from them. And we got a certificate. Epico Regal from Ministry of Education, Innovation, anesi we got for Epico Regal. So the tower defense game which is available on iOS and Android by the name Epico, EPIKO Regal. We basically got an award for that. So a game ఇండియన్ హిస్టరీకి కల్చర్కి దగ్గరగా ఉంటుంది అంటే గేమ్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా. సో మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇనిషియలీ మేము ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ పైన బేస్ చేసాము. కొన్ని క్యారెక్టర్స్ చెప్పండి. అంటే సత్యాకి, నకుల్, భీమ్, మారీచుడు, సో దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7 characters. మహాభారత అండ్ ఈవెన్ శివ ట్రయాలజీ, వీరభద్ర ఫర్ ఎగ్జాంపుల్, దెన్ జ్వాల. సో దేర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్. 70 plus characters are there. Our characters though basically we created a tower defense game. There are other tower defense games, but we said we will create it first. So we created it and we got the first validation for our idea from Indian government. Indian government. That was a big deal. And even a small prize amount, that was still a big deal for us. ఎంత ప్రైజ్ అమౌంట్? అది I think 25,000 rupees. Still Indian government is giving you a certificate with this. And National Technology Week even last year Narendra Modi garu kuda dantlo vacharu and my company was there. So it's good kada, you are invited by them and protocol anta we had to follow to actually meet. So it's an honor for us to be part of it kada. And we are doing based on the culture and heritage only. And dantlo we are, without hurting the sentiments, we are doing whatever we are doing. And obviously we are doing it for the Indian community and the Indian diaspora outside India as well. Because I could have also just settled like here ఒక ఇల్లు కొనుక్కొని తర్వాత ఒక కార్ కొనుక్కొని తర్వాత ఒక 1 kid, దెన్ మళ్ళీ ఇంకో ఇల్లు, ఇంకో మార్గేజ్, ఇంకో కారు, ఇంకో కిడ్, అట్లా చేయొచ్చు. With due respect, my brother is on that path, but of that's course. Okay. He's happy as long as are in the path. Yes. American dream or UK dream. So even my friend in US, when I met him, so now only he had 2 kids. So when I met him, atanu 20, I think 20. He came in 20. He went 2016, 17, I think. And now he has 2 cars, 2 kids, 2 houses, I think. So I was just telling him, next you'll have one more set. So I was like, see, everyone is happy. He's very happy. So as long as you're very happy and you're content, that's totally fine. Then even my parents, they have their properties, Bangalore lo, Chittoor lo, in India, they're happy. So everyone is happy based on what they are doing. But I am not willing to go down our path lo. I am not planning to go anamata. Back to the topic where we are talking about culture and heritage. సో 1.5 బిలియన్ డయాస్పొరాకి మీరు ఏదో చేస్తున్నారు, ఓకేనా? ఇక్కడ ఇండియన్స్ ది ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ లో వెళ్ళారంటే అక్కడ మీరు లిటరలీ మీకు ఇండియన్సే కనిపిస్తారు బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఎక్కువ కనిపించారు, మన ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు. ఒమాన్ లో కూడా మన ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు. ఇండియన్స్, పాకిస్తానీస్, బంగ్లాదేశ్ మొత్తం ఆనియన్స్ పొటాటోస్ లాగా ప్రతి దగ్గర ఉన్నారు. బికాస్ దే ఆర్ దేర్
there should be some particular brand which will also create some content which will be useful. For example, with our brand you can educate your children. Right. We are creating content, snake and ladders, ludo, నేను మీకు బాక్స్ చూపించాను. So that's all related with this created with our mythology, with our culture and heritage. Right. So it's easy for you to explain to your children rather than you breaking your head saying that ఇది నేర్చుకో, ఇది చదువు, ఇది చూడు, ఇది బాగుంటుంది అని చెప్పకుండా you give them this, they will automatically they will connect to it. Definitely. Because children unna edunna, if they are children it will be toys. When they grow up it is collectible for them. So this is a collectible, for example. సో ఈ కలెక్టిబుల్స్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? అంటే మన వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, బాలకృష్ణుడు, హనుమాన్, రామ్లల్లా, అయోధ్య రామ్లల్లా. Yes. So we just recently and many temples here are approaching me for donations. So నేను అన్నాను, in our community we will create these artifacts. Right. Okay, and we will put it out and people can purchase it. Right. And whatever we will make from that, logistics are with ECAC, which is basic. Then we will be funding the temples and supporting them. అవును, ఇప్పుడు as an initiative. టెంపుల్స్ కడుతున్నారు, కొత్త టెంపుల్స్ కూడా కడుతున్నారు. ఎందుకంటే మన కమ్యూనిటీ పెరిగింది. Yes. అవుట్ సైడ్ లండన్ టెంపుల్స్ చాలా చోట్ల లేవు. మన కమ్యూనిటీ ఉన్నా సరే టెంపుల్స్ మెల్లమెల్లగా కడుతున్నారు. సో ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్ గా. నాకు అనిపించింది నిజంగా. I mean then just donating, I think we are raising this through giving them something. Right. Just asking them for money kaadu kada. We are giving them something where they will also be part of the brand then. Exactly. Then they know the brand. And వాళ్ళు కూడా then they can reach out to us. Okay, ఈ brand లో ఇది చేయొచ్చండి, మీరు అది చేయొచ్చండి, we are planning to do this. So they will become part of it. Exactly. That they are our community at the end of the day. But no one is contributing in this way and చెప్పి నేను I was like, let us contribute through this brand called Epico, EPIKO, all culture heritage. And obviously you are talking about 1.5 billion people kabatti that's the whole huge thing. Market. And it's a huge market. And not only just that andi, entrepreneurs etla ante they will try to create applications for West. Exactly. I am talking about India, I am talking about Latin America, tarvata Africa. ఆఫ్రికాలో ఎంతమంది ఉంటారు? ఒకసారి ఎంతమంది అంటే గెస్ చేయండి. వాట్స్ ద పాపులేషన్ ఎంత ఉంటదేమో ఆఫ్రికాలో, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో దే ఆర్ 1.5 బిలియన్ పీపుల్. లాటిన్ అమెరికాలో ఎంతమంది ఉంటారు? మేబీ 1 బిలియన్. మీరు కరెక్ట్ గా చెప్పారు. సో I don't know because usually people don't know these numbers. Right. So 1.5 billion people, 1.5 billion people and 1 billion. 4 billion people. Like 4 billion people. Half the world's population ikkade unnaru. Mari man Middle East lo chustarante 700 million unnaru. Southeast Asia, which is an extended part of India. Right. Singapore, Malaysia, Thailand, Vietnam, Ivanni. Philippines. So they are also around 400 million. So for that diaspora also this works. Right. So not only limiting it to the India, culture and heritage of the Indian diaspora, but Africa, Latin America, and obviously Marvel, Disney, Vilanta, they are promoting their own culture, whatever. Exactly. So we are creating our brand for our culture, our Indian diaspora. Even if you're talking about Middle East and Southeast Asia lo kuda our culture and heritage only they are following. If you're going to promote culture and heritage of these demographies, imagine 5 billion people, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ కల్చర్ పైన చేసి అందరూ $1 ఇచ్చారంటే ఏమవుతుంది? $5 billion. Yes. $5 billion. Let us say even 1% of that. Right. 1% of that is also 50 million. 50 million. Okay na? So 50 million $1 per month ఇచ్చారనుకో, 1% of the whole audience revenue. Then you are making 500 million a year. So that is the potential I am saying, which is still unexplored, and we are exploring that basically. Beautiful. And post-COVID, during COVID also, everyone started getting hold of laptops. Right. Devices. Andarki devices, laptops, because వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తో దే స్టార్టెడ్ ద నంబర్ ఆఫ్ డివైసెస్ ఈ రీజన్స్, ఈ డెమోగ్రఫీస్ లో పెరిగిపోయినాయి. లైక్ ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా దే ఆల్ హ్యావ్ డివైసెస్. అందరి దగ్గర డివైసెస్ ఉన్నాయి. ఈదర్ సెకండ్ హ్యాండ్ డివైస్ కూడా ఉంటుంది, థర్డ్ హ్యాండ్ డివైస్ కూడా ఉంటుంది, విచ్ దే కెన్ వర్క్ ఆన్. రైట్. అండ్ నౌ డివైసెస్ వచ్చేసి చాలా బాగా యూసేజ్ ఉంది అండ్ పెరిగిపోయింది. దేర్ సో మచ్ డేటా, దేర్ సో మెనీ డివైసెస్ అట్లాగా. సో కల్చర్ అండ్ హెరిటేజ్ కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇప్పుడు మా గేమ్ డౌన్లోడ్ చేశారనుకోండి, ఎపికో రీగల్, దాంట్లో మీకు
టవర్ డిఫెన్స్ ఓకే, కాకపోతే మీకు దాంట్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ కలెక్టబుల్ ఉంటుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ లార్డ్ హనుమాన్ హియర్. ఓకే, సో ఇఫ్ ఐ కెన్ రిమూవ్ లార్డ్ హనుమాన్ హియర్, ఓకే, అండ్ ఐ కెన్ ప్రొజెక్ట్ లార్డ్ హనుమాన్ హియర్. రైట్. అండ్ ఇట్ విల్ లుక్, సో ఈ స్పేస్ మీకు సేవ్ అయింది కదా. సో అండ్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్. So if you check it in my app, AR mode lo, you can literally project any of my characters anywhere. Right. Here, in your office, 3D in your projection workplace. Yes. It's a proper, you can do it in my app now also. Proper projection, dantlo it will also attack. Photos kuda you can take with it atla. Dantlo chala features unnai that you can explore. సో మీ గేమ్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ గేమ్ ఏ ప్లాట్ఫామ్స్ లో ఉంది? Android, iOS లో అయితే ఉందండి. అండ్ 2020లో ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్ నుంచి ఇన్నోవేటర్ గా ట్రాన్సిషన్ అయ్యాను. డిఫరెన్స్ ఏంటండి ఆంటర్ప్రెన్యూర్ కి ఇన్నోవేటర్ కి? సో ఆంటర్ప్రెన్యూర్ విల్ లుక్ ఎట్ ఆపర్చునిటీస్ ఇన్ లైక్ హీ విల్ సీ వేర్ దేర్ ఇస్ అ మార్కెట్ గ్యాప్, ఆర్ హీ విల్ సీ ఇన్ ద ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఆర్ వాట్ ఎవర్ ఐడియా. ఆ ఐడియాని తీసుకొని మానిటైజ్ బిజినెస్ ఆపర్చునిటీగా చేసుకుంటాడు. అమెజాన్ ఫ్రెష్ ఉంది కదా స్టోర్, దట్స్ అన్ ఇన్నోవేషన్ బికాస్ ఇట్స్ ఇన్ టు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. యూఆర్ యూజింగ్ AI there, and you're using QR codes or payment. I haven't been to Amazon Fresh, I haven't purchased, but I'm telling you, when I saw the video, అది నాకు అనిపించింది one very good innovation. సో ఇన్నోవేటర్ ఎట్లా అంటే ఫైండింగ్, హీ విల్ అనలైజ్. ఇప్పుడు నేను వచ్చేసి మార్కెట్ని అనలైజ్ చేశాను. మార్కెట్ని అనలైజ్ చేస్తేనే నేను ఇవన్నీ చెప్పాను మీకు. అనలైజ్ చేసిన తర్వాత కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటి అనేది నేను కనిపెట్టి ఒక డిస్రప్టివ్ సొల్యూషన్, ఒక ఇన్నోవేషన్ బేస్డ్ ఆన్ డిస్రప్టివ్ సొల్యూషన్, ఆ కస్టమర్ పెయిన్ పాయింట్ ని సాల్వ్ చేస్తూ ఎకనామిక్ కూడా వాల్యూ ఇస్తుంది. రైట్. అండ్ ఇట్స్ అ న్యూ మార్కెట్. న్యూ మార్కెట్ లోనే కదా నేను వాల్యూ యాడ్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో నేను చేశానంటే దట్ ఈస్ నాట్ వాల్యూ, దట్ ఈస్ కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాల్యూ యాడ్, అంటే కొత్త మార్కెట్ ఎవరు చెయ్యంది నేను వచ్చేసి దాంట్లో ఎంటర్ అవుతున్నాను. మీ గేమ్ వచ్చేసి iOS లో ఉంది, ఆండ్రాయిడ్ లో ఉంది, అలాగే ప్లే స్టేషన్ లో కూడా లాంచ్ చేశారని చెప్పారు. సో నో అది యాక్చువల్లీ మా టీం వచ్చేసి వి స్కేల్డ్ డ్యూరింగ్ పోస్ట్ కోవిడ్. ఎప్పుడైతే టాయ్ కేథాన్ లో నరేంద్ర మోదీ గారిది అది వచ్చిందో, దెన్ అవర్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ 10-fold దట్ ఎస్ వీ కెన్ పర్స్యూ దిస్, నో లీగల్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ హర్టింగ్ ఎనీ సెంటిమెంట్స్, అండ్ దిస్ ఇస్ అప్రూవ్డ్ అని చెప్పి. మేము బేసికలీ ఏం చేసామంటే మొబైల్లో లాంచ్ చేసిన తర్వాత పీసీలో వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ గేమ్ బికాస్ వీ కెన్ బిల్డ్ ఆన్ పీసీ. అండ్ పీసీలో ఎట్లా అంటే ఎపిక్ స్టోర్ ఉంటుంది, స్టీమ్ ఉంటుంది, యూనిటీ యూస్ చేస్తారు. యూనిటీ పైన బిల్డ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఈదర్ ఆర్ బిల్డ్ యూనిటీ పైన లేదంటే అన్రియల్ ఇంజిన్ పైన. సో మేము యూనిటీ పైన చేసాం బికాస్ యూనిటీలో ఎట్లా అంటే కమ్యూనిటీ సపోర్ట్ బాగుంటుంది. ఎక్కడైనా స్టక్ అయ్యారనుకోండి, చాలా మంది యూనిటీ వాళ్ళు దే విల్ హెల్ప్ యూ విత్ ఇట్. అన్రియల్ లో అట్లా కాదు, ఆర్ మేబీ వీఆర్ నాట్ కనెక్టెడ్ టు దట్ కమ్యూనిటీ, సో వీ డెంట్ వాంట్ టు put too much time R&D పైన చేయకూడదని చెప్పి we have stuck to Unity. However, Unity quality, the latest version is it matches with Unreal. Brilliant. And if you will see even the game that we launched, ఆ కంటెంట్ ని తీసుకుని, ఆ సేమ్ క్యారెక్టర్ కంటెంట్ ని తీసుకుని we just change it a little bit and game mechanics తగ్గట్టుగా PC గేమ్ లో లాంచ్ చేసాం. రైట్. సో సేమ్ థింగ్ బట్ మల్టీ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాండీ క్రష్ తెలుసు కదా, ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఆర్ ఎనీ గేమ్ ఫర్ దట్ మ్యాటర్, బట్ ఆడియన్స్ విల్ కనెక్ట్ విత్ క్యాండీ క్రష్ బికాస్ ఇట్స్ సింపుల్. ఇఫ్ ఐ టెల్ కాంప్లెక్స్ గేమ్ మేబీ నాట్. పబ్జీ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ అప్లికేషన్స్ ఎట్లా అంటే వెబ్ 2 అంటే మీరు £1 ఖర్చు పెట్టి ఏదైనా కొనుక్కున్నారనుకో అప్లికేషన్ లో, అది ఆ అప్లికేషన్ లోపలనే ఉంటుంది. రైట్. అప్లికేషన్ క్లోజ్ చేసేసారనుకో అంతే, ఆ వాల్యూ ఆఫ్ యువర్ మనీ ఈజ్ విత్ ఇన్ దట్. రైట్. ఓపెన్ చేస్తే ఏదైనా చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. మా ఒక ఎకో సిస్టమ్లో ఎట్లా అంటే ఆండ్రాయిడ్ iOS లో మీరు ఖర్చు పెట్టింది, లెట్స్ సే యూ స్పెండ్ అబౌట్ £100 ఖర్చు పెట్టినందుకు మీకు ఫ్రీగా NFT ఇవ్వటము, లేకపోతే డిజిటల్ అసెట్ ఇవ్వటము వెబ్ వర్జన్ లో మా మార్కెట్ ప్లేస్ లో. సో ఇక్కడ మా మొబైల్లో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉంది. మార్కెట్ ప్లేస్ ఇస్ బిల్ట్ ఆన్ బ్లాక్ చైన్. సో దాంట్లో డిఫరెంట్ చైన్స్ ఉంటాయి, ఈథీరియం, సోలానా, బైనాన్స్ స్మార్ట్ చైన్, పాలిగాన్, ఇవన్నీ డిఫరెంట్, బోబా నెట్వర్క్, ఇవన్నీ డిఫరెంట్ చైన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ అండ్ వీ హ్యావ్ ఎక్స్పర్టీస్ ఇన్ బ్లాక్ చైన్ సిన్స్ 2017. ఐ మీన్ బ్లాక్ చైన్, అండ్ వీ హ్యావ్ బిల్ట్ మల్టిపుల్ సొల్యూషన్స్. AI మెషిన్ లెర్నింగ్లో ఒక 100 అప్లికేషన్స్ బిల్డ్ చేసాము. Augmented reality, virtual reality, we are working with big brands like VV
and they are into augmented reality, and they are all big brands, Marvel, DC, Disney. So we are matching that quality for our own brand, Epico. రైట్. అట్లా సో అన్ని ఒక అప్లికేషన్ నుంచి ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్లో కొనుక్కున్నారు, ఐఓఎస్లో కొనుక్కున్నారు ఆ క్యాసెట్ని, దాన్ని తీసుకొని వేరే ఇప్పుడు పీసీ గేమ్లో యూ కెన్ అన్లాక్ సంథింగ్. రైట్. సో ఇప్పుడు సపోజ్ యూ పర్చేస్డ్ నకుల్, క్యారెక్టర్ ఉన్నారు, యూ పర్చేస్డ్ లెట్ us say 100 cards or 98 cards. నా దగ్గర 2 cards ఉన్నాయి, ఓకేనా? సో వెబ్ వర్జన్ లో ఇట్ విల్ షో దట్ చైతన్య హ్యాస్ 98 cards, right, and Venkatesh is holding 2 cards, right, or there are other people who has like 2 cards, or so Chaitanya is willing to pay me for that 2 cards, so he completes the set, and he will be the collector of that whole set anamata, right, and that will add more value. Exactly. Future, as the game progresses, as the ecosystem progresses over the years, you will not be confined to Android, iOS. There are more venues where you will use that same asset, and the infrastructure that is created is the Web3 infrastructure. That is the difference between Web 2 and Web 3. Web 3 లో ఆ asset ని తీసుకొని బయట you can put it in PC, you can put it Quest. So we specialize even with Quest devices, Meta Quest. Right. So we have created the game even in Quest. So Quest లో you can, we will have the feature where we will give you something for free. మీరు ఇంత ఖర్చు పెట్టారు కదా మొబైల్లో అని చెప్పి ఆ క్యారెక్టర్ ని మేము VR లో లాంచ్ చేసినప్పుడు, సపోజ్ శకుని క్యారెక్టర్ ఉందండి, you purchased the AR character here, right, we will unlock that for you in Quest, right. సో యూ గెట్ దట్ ఫ్రీ బికాస్ యూ స్పెండ్ మనీ హియర్. మీరు అప్పుడు వేరే వాళ్ళకి అమ్మొచ్చు, కొత్త ప్లేయర్స్ కి అమ్మొచ్చు, రైట్. సో అక్కడ మీరు ఇక్కడ £100 ఖర్చు పెట్టారు, అక్కడ £1000 అమ్ముకోవచ్చు, బికాస్ యూ ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లీ పీపుల్ హూ హోల్డ్స్ దట్. ఇది ఎలా అంటే క్రిప్టోలా పనిచేస్తుందా, అంటే వాల్యూ పెరుగుతూ ఉంటుందా? దిస్ ఇస్ నాట్ క్రిప్టో, దిస్ ఇస్ బేసికలీ డిజిటల్ అసెట్. డిజిటల్ అసెట్. సో ఆ డిజిటల్ అసెట్ కి వాల్యూ ఎట్లా అంటే నాన్ ఫంజిబుల్. రైట్. అండ్ ఇది యూనిక్ అసెట్ అండి, అంటే యూనిక్ అసెట్, ఇంకో అసెట్ అలాంటిది ఉండదు, అట్లా ఉండదు. ఎస్, వి విల్ ఓన్లీ రిలీజ్ ఇట్ కదా, యూ నీడ్ టు గెట్ ద ఐపీ కావాలి మీకు అది రిలీజ్ చేయాలంటే. సో ఈ మార్కెట్ ప్లేస్ లో యూ కెన్, మీరు ఎట్లా అంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ లైక్ ట్రేడ్ ఇట్ అమాంగ్ యువర్ పియర్స్, అండ్ యూ కెన్ ఆబ్వియస్లీ మేక్ మనీ ఫ్రమ్ దట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. సో దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్, వన్ ఇస్ ఫంజబుల్ అండ్ వన్ ఇస్ నాన్ ఫంజబుల్. ఫంజబుల్ అంటే మీరు డాలర్ ఇస్తే నేను మీకు దానికి వాల్యూ కి డాలర్ ఐ విల్ గివ్ యూ ఏదైనా ఇస్తాను, రైట్. కానీ మీరు డాలర్ ఖర్చు పెడితే వాట్ ఎవర్ యూ పర్చేస్డ్ అసెట్ అది ఓవర్ టైమ్ వాల్యూ పెరిగింది అనుకోండి, ఇట్ కెన్ గో టు 100, ఇట్ కెన్ గో టు మిలియన్ ఆల్సో. లైక్ గోల్డ్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇన్ అ వే yes you can say, but again that's according to the market, right. This is not according to the which is trading in the market, but it is traded separately and only very few people hold it. తక్కువ మంది హోల్డ్ చేస్తారు కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది అట్లా. అండ్ యూనిక్ గా ఉంది కాబట్టి, గోల్డ్ ఇస్ నాట్ యూనిక్, ఎనీవన్ కెన్ గో అండ్ పర్చేస్ గోల్డ్. డిఫరెన్స్ చెప్తున్నాను అంతే. నాకు కాన్సెప్ట్ అర్థమైందండి. బట్ ఓకే, మీరు స్టార్ట్అప్ చేసినప్పుడు యాజ్ ఎ స్టార్ట్అప్ చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ఐడియా ఉంటుంది కానీ చాలా మంది ఏంజల్ ఇన్వెస్టర్స్ కి పిచ్ చేస్తారు, లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ కి పిచ్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్ అండి. సో basically the funds come from the universe, from different unknown sources, but it is totally because of my hard work every single day, right? Okay na, whatever efforts మనం పెడుతున్నామో, నేను పెడుతున్నానో, నా టీం పెడుతున్నారో, some of it we will get in this month, some of that result వచ్చేసి మాకు తర్వాత మంత్స్ లో కూడా దొరుకుతుంది, right? అట్లా 7 years నుంచి అలాగే ఉంది. అండ్ చాలా obviously there are many situations where everyone were like ఇంకా అయిపోయింది, like COVID is a very big hit. It's a big hit for you because it's a big hit because everything is digital, everything is online. But no, I mean the universe still made it go. It is my own experience, which is ante even నేను బుక్ కూడా రాశాను, నేను ఇప్పుడు తేలేదు, బట్ I will share the link. It's called Confidence Sponsored by Pain ani. There I've written about my journey a little more. The strength or resilience of a person only is known not at his good time but at his bad times. Yes. How strong is he at that time? Good lo andaru strong gaane unnatlu anipistadi. When you are thrashed properly, okay, and you are out of the ante anni meeku anukulanga kaakunda anni if it's going to be like that, then ఆ సిచ్యువేషన్ లో మీరు ఎట్లా బయట వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. సో ఐ హావ్ రిటన్ సమ్ థియరీస్, ఐ హావ్ రిటన్ సమ్ స్ట్రాటజీస్ ఇన్ దట్ బుక్ వేర్ you can read and you can actually maybe follow it for it will help upcoming generations and anyone who's interested in business and all of that. So yeah, struggles and universe
it rewards you according to what you manifest. ఎగ్జాక్ట్లీ. And it will take care of everything. It usually takes care of everything in the right way, where you don't have to go running around. It will give you from one source or the other every single time. And I've proven that. And now everybody is like, no, I don't know how he does it, but అతను చేస్తాడు ఎట్లయినా అనేసి. సో ఇఫ్ యూ విల్ టాక్ అబౌట్ ద మూవీ బిజినెస్ మ్యాన్, రైట్, ఓకేనా, దాంట్లో మహేష్ బాబుది. సో దాంట్లో అలాగే కదా. సో అతను ఎట్లా చేస్తున్నాడు ఏంటంటే, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫండింగ్, హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ బేస్, నథింగ్. హీఈస్ జస్ట్ గోయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ మెటీరియలైజ్ కమింగ్ ఇంటు ప్లేస్. సో ఈవెన్ నా పాత్ కూడా అలాగే బిల్డ్ అయింది. నేను వెళ్తూనే ఉన్నాను అండ్ ద పాత్ ఇస్ గెటింగ్ బిల్డ్ లైక్ దట్. రైట్. సో మీకు ఎవరు ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ వెంచర్ క్యాపిటలిస్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు? సో యా, ఐ హ్యావ్ ఏంజల్ ఇన్వెస్టర్స్, బట్ ఐ am not up for VCs. They are too demanding, and they have their terms and conditions. I don't like to be bound by something. So వాళ్ళు క్రియేటివిటీని కిల్ చేస్తారు is what I think. Obviously they have, వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, బట్ at the same time they are not knowledgeable అని అనిపిస్తుంది. మేబీ వాళ్ళు ఎట్లా అంటే 100 ఇన్వెస్ట్మెంట్స్లో 90 ఫెయిల్ అయ్యి 95 ఫెయిల్ అయితే 5లో that clearly says that they are not knowledgeable or their investment decisions are bad. 95% you are failing, 5% is your success rate. How can you be ఆల్మోస్ట్ ఒక మూవీ తీసినట్టే, ఒక 100 సినిమాలు తీస్తే 5 హిట్ అవుతాయి. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్, అంటే యు ఆర్ లూజింగ్ సో మచ్ మనీ ఇన్ ద ప్రాసెస్ కదా. సో అంత మనీ మీరు లూజ్ చేస్తున్నారు ఫార్ ఏదో ఒక 5 వర్క్ అవుతుంది అనేసి. యు ఆర్ బేసికలీ ఇట్స్ లైక్ ఒక కెసినోలో ప్లే చేస్తున్నట్టు. బట్ ఐ వాస్ టోల్డ్ ఆ 5లో వచ్చే మనీ ఈ 95లో లూజ్ అయిన దానికన్నా చాలా రెట్లు ఎక్కువ ఉంటుందని విన్నాను. బట్ దట్స్ అదే అండి, ఇప్పుడు మీ దగ్గర క్యాపిటల్ ఉంది, హౌ ఎఫెక్టివ్ గా ఆ క్యాపిటల్ ని యూజ్ చేస్తారు, హౌ ఆప్టిమలీ యూజ్ ఇట్ టు గివ్ మాక్సిమం రిజల్ట్స్. ఇప్పుడు నాలాంటి వాడు, ఓకేనా, ఇఫ్ ఐ హ్యావ్ దట్ మచ్ క్యాపిటల్, నేను వచ్చేసి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లే దట్ గేమ్, బికాస్ దట్స్ అ ఫులిష్ గేమ్ ఫర్ మీ. బికాస్ 5 కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, కోవిడ్ హిట్ అయినప్పుడు, అప్పుడు ఏం చేస్తారు? అయిపోయింది కదా. ఈవెన్ కంపెనీస్ లైక్ సాఫ్ట్ బ్యాంక్, దే ఆల్సో హ్యావ్ అండర్ పర్ఫార్మ్. సో నా ఒక ఇదేంటంటే 5 ఫెయిల్ అవ్వచ్చు, 10 ఫెయిల్ అవ్వచ్చు, 90 వర్క్ అవ్వాల్సింది. అప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంటుంది? 95 వర్క్ అయ్యింది, 5 ఫెయిల్ అయింది. ఓకే, 80 వర్క్ అయింది, 20 ఫెయిల్ అయింది, స్టిల్ ఐఎమ్ హ్యాపీ. 75 వర్క్ అయింది, 25 ఫెయిల్ అయింది, దట్ ఈస్ గుడ్ కదా. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ 95 100 మార్క్స్ లో ఎగ్జామ్ లో నాకు 5 మార్క్స్ వస్తే వచ్చింది అన్నట్లు ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఈ ప్రాసెస్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ మోడల్స్ డిజైన్ చేయడం ఇవన్నీ ఎలా జరుగుతుంది? క్యారెక్టర్ ఇన్సెప్షన్ నుంచి ఆ క్యారెక్టర్ ని ఎన్ని ప్లాట్ఫామ్స్ లో ఎన్ని విధాలుగా మీరు మార్కెట్ చేస్తారు అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ డేవిడ్ యూ, నా ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ వివి ఫౌండర్ అన్నమాట అతను. సో స్పెషల్ క్యారెక్టర్ గా లాంచ్ చేసాము. ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ కాన్సెప్ట్ ఆర్ట్, స్టోరీ బోర్డ్స్, కాన్సెప్ట్ ఆర్ట్ తయారు చేసిన తర్వాత మోడలింగ్ తర్వాత మళ్ళీ టెక్స్చరింగ్ తర్వాత వి విల్ యాడ్ యానిమేషన్ ఎఫెక్ట్స్ అండ్ మోడల్ రిగ్గింగ్ అవన్నీ ఉంటుంది. వన్స్ ఇట్ ఈస్ రిగ్డ్, దెన్ యూ విల్ గెట్ ద ఫైనల్ రెండర్. And then whatever the animation is, then you will put VFX effects to it. Then if there's any changes in animation, we'll work that out. Avanni untundi annamata process. Dan tarvata game lo ade character ni integrate cheyatam. Integrate చేసినప్పుడు కొత్త క్యారెక్టర్ వచ్చినప్పుడు మిగిలిన క్యారెక్టర్స్ తో ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండ్ సినారియోస్ ఉంటాయి. ఇతను ఇలా కొడితే అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అన్ని క్యారెక్టర్స్ తో ఎట్లా రియాక్ట్ అవుతాడు, అవన్నీ టెస్ట్ కేస్ సినారియోస్ అన్నమాట. సో అవన్నీ టెస్ట్ చేసిన తర్వాత ఎంత డ్యామేజ్ చేస్తాడు ఈ క్యారెక్టర్ పైన, ఆ క్యారెక్టర్ పైన, చాలా ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ ఇంటిగ్రేట్ అవుతాడు. ఆండ్రాయిడ్ లో మళ్ళీ పీసీలో అనుకో, పీసీలో హ్యూమనాయిడ్ వర్జన్స్ వస్తారు. ఇక్కడ దిస్ ఇస్ 3D క్యారెక్టర్ మోడల్, దట్ ఈస్ అ హ్యూమనాయిడ్ వర్జన్ ఆఫ్ ద సేమ్ క్యారెక్టర్. అక్కడ మళ్ళీ గేమ్ ప్లే మెకానిక్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఈవెన్ మోడలింగ్ ఇదంతా కూడా డిఫరెంట్ గానే ఉంటుంది, కొంచెము వేరియేషన్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ ద బేస్ రెడీ, సో యూ కెన్ డూ దట్ ఈజీలీ. బ్యూటిఫుల్. ప్లే స్టేషన్ లో వాళ్ళు మేము ఎక్స్బాక్స్ అనుకున్నాము, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఐ మీన్ దే సెడ్ కమ్ ఆఫ్టర్ 6 months. ప్లే స్టేషన్ వాళ్ళు అప్రూవ్ చేశారు. అండ్ సో ఇంకా దే ఆర్ గైడింగ్, వాళ్ళు మళ్ళీ గైడ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ బిల్డింగ్ ద టీమ్ అకార్డింగ్ టు దట్. అండ్ మేబీ 1 year పైన పట్టొచ్చు దాని టు లాంచ్ ఆన్ ప్లే స్టేషన్ పైన అయితే. కాకపోతే మెటాక్వెస్ట్ అండ్ పీసీ అయితే వీ హావ్ అచీవ్డ్.
వి విల్ బి లాంచింగ్ ఇట్ ఇన్ దిస్ క్వార్టర్. అండ్ గ్రాంట్ కూడా దాని వల్లే వచ్చింది. రైట్ మెటా వాళ్ళు గ్రాంట్ ఇచ్చారు. రైట్ దట్స్ అబౌట్ ఐ థింక్ $30,000 ఈక్వలెంట్. అండ్ దెన్ దే వాజ్ NVIDIA which incepted us. AI స్పీచ్ రెకగ్నిషన్ టూల్ కి అంటే గేమ్ లో స్పీచ్ రెకగ్నిషన్, AI స్పీచ్ రెకగ్నిషన్ చేస్తాము. సో ఫర్ దట్ దే హ్యావ్ గివెన్ అన్నమాట. ప్రస్తుతం మీ కంపెనీ వాల్యుయేషన్ ఎంత అండి ప్రస్తుతం ఇట్ ఈస్ అట్ 15 million pounds వాల్యుయేషన్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? అంటే నెక్స్ట్ 2-3 years లో మీ కంపెనీని ఎలా తీసుకెళ్దాం అనేది మీ ఫ్యూచర్ ప్లాన్స్. అంటే వాట్ నెక్స్ట్ ఫర్ ఎపికో అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు? ఇక్కడ అంటే బార్క్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు అవార్డ్ ఇచ్చింది. రైట్. ఓ వావ్. అండ్ వాళ్ళు ఈవెంట్స్ లో మేము ప్రెజెంట్ చేస్తుంటాం, వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు మనల్ని. ట్రఫాల్గర్ స్క్వేర్ లో ఆన్సంబుల్ అనేసి మళ్ళీ బార్క్లే వాళ్ళే ఇది చేసి దే లైక్ ప్రమోటెడ్ అస్. Sadiq Khan, Mayor of London, they had like a big billboard. Right. And అది ట్రఫాల్గర్ స్క్వేర్ లో పెట్టి ప్రమోట్ చేశారు. సో సిమిలర్లీ లైక్ ద గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అంటే ఈ డెమోగ్రఫీస్ ఈ ఐడియా పైన అంటే ద టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ, AI, మెషిన్ లెర్నింగ్, AR, VR, బ్లాక్ చైన్, ద డెమోగ్రఫీ దట్ వీఆర్ టార్గెటింగ్ విచ్ ఇస్ ఆల్ అన్ఎక్స్ప్లోర్డ్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఓకే, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది కాకుండా మల్టీ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం. అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కనెక్షన్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ 3 USP పైన వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ ఫార్మ్, నాట్ జస్ట్ వన్ అప్లికేషన్. సో దీని వల్ల ఆ ఎకోసిస్టమ్ వల్ల ఈవెన్ ఇండియన్ స్టేట్, సమ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ తో వీఆర్ క్లోజ్లీ అసోసియేటింగ్. అండ్ వీ డిడ్ వన్ ఫెస్టివల్ కాల్డ్ ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫెస్టివల్, అంకురా యాత్ర అనేది. ఎక్కడండి ఇది ఆంధ్రాలో చేసాము. అక్కడ ఐ థింక్ పెమ్మసాని గారు కూడా వచ్చారు. అండ్ వి గేవ్ వన్ ఆఫ్ ద రాముడు. పెమ్మసాని గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఆయన MP. హీఈస్ అన్ MP అండ్ హీ హ్యాడ్ కమ్ ఫర్ దట్ ఈవెంట్. అండ్ ఇక్కడ తెలంగాణలో శ్రీధర్ బాబు గారు వచ్చారు. దెన్ ఈవెన్ సుబ్రహ్మణ్యం కృష్ణమూర్తి, హీఈస్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు even Narendra Modi garu, to the government of India basically. And so I mean like we are working closely with few foundations who are associated with the government, and we will like also ee culture paina den paina aithe mem chestunnamo, we will take it further with them. Cosplays Comic Con lo ela aithe big brands Marvel avanni chestunnaro, so the same way అంటే థియేటర్ ప్లేస్లో ఏదో చిన్న పిల్లల్ని పెట్టి లైక్ నార్మల్ కాస్ట్యూమ్స్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ గుడ్, అది వేసుకొని మన కల్చర్ని ప్రమోట్ చేయడానికంటే రియల్ కాస్ట్ ప్లేస్ తో వీ వాంట్ టు డూ ఇట్. అండ్ సేమ్ థింగ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఇండియా, వీ కెన్ డూ ఇట్ ఇన్ ఆఫ్రికా, అండ్ వీ కెన్ డూ ఇట్ ఇన్ లాటిన్ అమెరికా. ఇట్స్ ఫర్ 5 billion people. సో దట్స్ అ వెరీ బిగ్ డీల్. Lot of future ఉంది. Yeah, this is a very because toys are there, physical toys are there now with us. Apart from physical toys, we are available like on like online or like technology paranga, digitally we are available. Now we are even entered the physical one. And obviously the governments are supporting and they're showing interest, at least they're listening to us. So at one point we will scale it. Even been to the Geo Exhibition Center, I have met some key people there. India. And Danube, there is there is one more like it's also big, Dubai lo. So some big brands also might associate, and we are working on it. And I see a lot of potential andi, because the space that we are in adi unexplored, but there is dantlo chala potential and like very big future and scope undi ఖచ్చితంగా. మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఎలా చేయొచ్చు? HMRC వచ్చేసి మాకు ఎంటర్ప్రైజ్ ఇన్వెస్టర్ స్కీమ్ అనేది UK వరకు మీరు చెప్తుంది. సో దే హ్యావ్ ఇన్ UK EIS స్కీమ్ సెలెక్టెడ్ కంపెనీస్ కి ఇస్తుంది ఇఫ్ దే క్వాలిఫై బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్. క్యాల్కులేషన్ పర్పస్ కి లెట్ us assume మీరు పర్ ఇయర్ 1,500 pounds పే చేస్తున్నారు అనేసి అనుకుంటా, ఓకేనా? బేర్ మినిమం లెట్స్ సే 120-130 pounds. సో నౌ యాజ్ అ ట్యాక్స్ పేయర్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద కంపెనీ. అండ్ వాట్ విల్ యూ గెట్? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు ఏం చూస్తారు? రిస్క్ ఎంత ఉంది, సెక్యూరిటీ ఉందా అని చూస్తారు. తర్వాత రిటర్న్ ఎంత అని చూస్తారు, ఓకేనా? రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి దీంట్లో ఎట్లా అంటే 61.5% అంటే 62%, జస్ట్ ఫర్ ఈజ్ ఆఫ్ నంబర్స్, 62% వరకు మీకు క్యాపిటల్ సెక్యూర్డ్ HMRC తో. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలాగా. సో పర్ ఇయర్ దే ఆర్ పేయింగ్ 1,500 pounds. సో 2 years 3,000 pounds.
సో ఎనీవన్ హూ ఇస్ పేయింగ్ ఈ బేర్ మినిమం, సపోజ్ £10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, £10,000 ఇన్వెస్ట్ చేస్తే £3,000 విల్ బీ గివెన్ బ్యాక్ బై HMRC త్రూ అ క్లెయిమ్. 30% క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్, ఎస్. £10,000 example. You can multiply that into 2, 3, 4, whatever. It can go up to even 100,000. £10,000 పైన £3,000 బ్యాక్ వస్తుంది HMRC నుంచి. అండ్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా? ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తో ఏంటంటే £7,000 మిగిలింది కదా, £10,000 పెట్టి షేర్స్ చేసుకున్నారు మీరు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు £3,000 బ్యాక్ వచ్చింది, మిగిలింది £7,000. £7,000 లో కూడా 3,200 ఆల్మోస్ట్ దట్ ఈస్ ఇన్షూర్డ్ బై HMRC. ఏదైనా కంపెనీకి అయితే 3 years లో 3 years లాక్ ఇన్ ఉంటుంది. 3 years లో ఏదైనా అయితే ఆ £3,150 ఇస్ సెక్యూర్డ్, ఇట్స్ వేవ్డ్ ఆఫ్. అంటే మీరు నెక్స్ట్ 2 years పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ లోంచి వేవ్ అయిపోతుంది. ఈ సినారియోలో ఏంటంటే 38% ఇస్ అట్ రిస్క్. సో నేను చెప్పాను కదా 3 things. One is how is the risk mitigated, how is the capital secure. So your risk basically you will get capital back. ఇంకో 32% వచ్చేసి మీకు it is secured by HMRC. Remaining 38% is capital at risk. రైట్. అంటే ఓకేనా, 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తే £3,800 అనేది రిస్క్, క్యాపిటల్ అట్ రిస్క్. రిస్క్ పోతే అది పోతుంది, కానీ దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. నౌ ఇది డౌన్ సైడ్. ఇప్పుడు రిటర్న్ అన్నాను కదా, సో 3 years లెటర్స్ సే 10,000 వచ్చేసి 15,000 అయింది ఆర్ 20,000 అయిపోయిందని. 3 years లో if I come back, if the company comes back and says here is £20,000 on your 10,000 investment, then we want to purchase it back from you, our shares. Ante you will basically be able to get you are getting a capital gains tax free return. Ante దానిపైన ట్యాక్స్ ఉండదు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. నో. సో జనరల్ గా ఇప్పుడు షేర్స్ కొన్నా ఏది కొన్నా సరే ఇప్పుడు అవుట్ సైడ్ ఐసా కొంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఐసా అలవెన్స్ బయట అయితే. సో ఈ స్కీమ్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉండదు. నో ట్యాక్స్. ఆ £20,000 యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్. అగైన్ ఇది కంపెనీ నుంచి చేయకూడదు, యూ హావ్ టు డూ ఇది పర్సనల్ ఇండివిజువల్ అకౌంట్ నుంచే మీరు పే చేయాలి. రైట్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే ట్యాక్స్ పే చేస్తున్నారు. ట్యాక్స్ పే చేస్తుంటే యు ఆర్ ఎలిజిబుల్, అంతే. రైట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాకుండా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ కి ఇది అప్లికేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ £3,000 బ్యాక్ వచ్చింది, £7,000 ఉంది, ఓకే. సో £7,000 ఇస్ యువర్ వెస్టెడ్ క్యాపిటల్ ఫర్ 3 years. కంపెనీగా నా దగ్గర 10,000 ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ నేను 13% జనరేట్ చేస్తే, రైట్, ఓకే, మినిమం 13%, లైక్ 13% అనుకోండి. బట్ మై కంపెనీ ఇస్ 6 years old, 6 years old almost it will be now. Per annum generate around 40 to 60% easily we make. So 13% which is bare minimum for us generate చేస్తే £3,900 in 3 years. So that is 14,000 total. 10,000 పైన నేను 4,000 చేశాను, which is bare minimum. సో ఆ 4,000 నా దగ్గర 10,000 ఉంది కాబట్టి I am going to tell you here is 14,000. I want to buy back my shares. Right. Ante you are doubling your investment there. And the 14,000 is also capital gains tax free. Right. Suppose in the best case scenario, because na company 1 million నుంచి 3.3 million, 5 million, 15 million reach అయింది. If it reaches $1 billion in 3 years, you are making a very huge return. And whoever VC or anybody or any big acquirer wants to acquire it, they will simply give you equal to that money. Brilliant. So 10,000 పైన మీరు 100,000 తీసుకున్న 200,000, 300,000 whatever you take, which is to buy back your share, that is all capital gains tax free. అమేజింగ్. ఇదేదో చాలా బాగుందండి. ఐ థింక్ ఇది ఓన్లీ యూకేలో ఉంటేనే ఇది అప్లికబుల్. లెట్స్ సే యుఎస్ లో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా, నాట్ ఫర్ అదర్ కంట్రీస్, ఓన్లీ యునైటెడ్ కింగ్డమ్. EIS స్కీమ్ అన్నారు కదా, ఎంటర్ప్రైజ్ ఇన్వెస్టర్ స్కీమ్. దిస్ ఇస్ స్కీమ్ బై ద గవర్నమెంట్. అంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ స్టార్ట్అప్స్ ని కూడా సపోర్ట్ చేయడానికి స్కీమ్ సపోర్ట్ చేయడానికి. ఎస్. సో మీరు యూకేలో బేస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది స్కీమ్ గురించి. నేను ఫస్ట్ టైం వింటున్నాను EIS అనే స్కీమ్ గురించి. లైఫ్ ఇన్ ది యూకే అంటే యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ గా ఇక్కడ మీకు లైఫ్ ఎలా అనిపించింది? ఈజ్ ఇట్ ఈజీ టు బిల్డ్ స్టార్ట్అప్ బిల్డ్ చేయడం ఈజీనా, లేకపోతే ఇక్కడ కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయా? ఇఫ్ యు ఆర్ ఆన్ బోర్డ్ విత్ మీ యాజ్ అన్ ఇన్వెస్టర్,
38% రిస్క్ అని చెప్పాను కదా. సో ఆ £3,800 ఏదైతే వాల్యూ ఉందో, ఆర్ లెట్ us say plus minus whatever. So if you have an idea, I only can help you to build because you are my investor. So మీరు అది క్యాపిటల్ అట్ రిస్క్ అనుకోకుండా యూ కెన్ యూస్ మై సర్వీసెస్. రైట్. బిజినెస్ ప్లాన్ నుంచి సెటప్ వాట్ ఎవర్ యూ నీడ్, వాట్ ఎవర్ సర్వీసెస్ లైక్ లోగో ఆర్ వెబ్సైట్ ఆర్ ఆల్ ఆఫ్ దిస్, అవన్నీ నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మీరు సపోర్ట్ చేస్తారు. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద ఇన్సైట్స్ అండ్ ఆల్ ద ఇన్పుట్స్ దట్ యూ నీడ్ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి ఆర్ ఈ-కామర్స్ వెబ్సైట్ని. ఆబ్వియస్లీ మీకు 3,800లో వాట్ ఎవర్ ఐ కెన్ కవర్ అది నేను మీకు చెప్పి చేస్తాను. సో నా దగ్గర చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు. £100,000 పెట్టేసి £38,000 ఇస్ అట్ రిస్క్. £38,000 ఇస్ అట్ రిస్క్ అంటే వాళ్ళకి మొబైల్ యాప్, ఈ-కామర్స్ వెబ్సైట్ సర్వీసెస్ అన్ని ఐ కెన్ ప్రొవైడ్ దెమ్. బట్ చార్జ్ చేస్తారా వాటికి? నో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీ క్యాపిటల్ ఇస్ విత్ మీ, యువర్ క్యాపిటల్ ఇస్ విత్ మీ అండ్ ఇట్స్ అట్ రిస్క్ అని చెప్పాను కదా. ఆ రిస్క్ ని కూడా ఎలిమినేట్ చేయడానికి. రైట్. సో మీకు వాల్యూ ఇస్తున్నాను. ఐఎమ్ ఎన్ ఇన్నోవేటర్ అండి, నేను వాల్యూ ఇస్తూనే ఉంటాను. రైట్. సో ఐ విల్ గివ్ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద మనీ దట్ ఈస్ ఇన్వెస్టెడ్. మీకు షేర్స్ పార్టీ షేర్స్ ఉన్నాయి, మీకు యు ఆర్ గెటింగ్ సమ్ మోర్ సర్వీసెస్ ఫ్రమ్ మీ అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్. There are so many entrepreneurs in even in UK or they have entrepreneur mindset అండి. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. 9 to 5 జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్ లో దే ఆర్ స్టక్. యాక్చువల్గా జాబ్ చేస్తూ ఆంటర్ప్రెన్యూర్ కావడం ఇస్ ఇట్ గుడ్ డెసిషన్ అంటారా మీరు? నేను ఫుల్ టైమ్ గా చేస్తేనే నాకు టైం పడుతుంది. మీరు పార్ట్ టైం అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ కూడా చేయలేము బికాస్ అగైన్ దట్స్ యువర్ బ్రెడ్ అండ్ బటర్. ఇఫ్ దిస్ ఈస్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ దెన్ యూ విల్ పుట్ ఆల్ ద ఎఫర్ట్స్ హియర్ కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆన్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. లెట్స్ సే ఎవరైనా సరే నా ఏజ్లో ఉన్న వాళ్ళు 30s దాటిన వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటే వాళ్ళు దే సేవ్ అప్ సమ్ మనీ, కొంత మనీ దాచుకొని ఒక 1 year ఎంతో గ్యాప్ ఇయర్ తీసుకొని ఆ 1 yearలో వాళ్ళు ట్రై చేస్తారు. ఇలా నేను ఒక ఐడియా ఉంది నాకు, ఐ విల్ ట్రై ఇట్ అవుట్ అని చెప్పేసి అలా చేస్తారు. మీరు మాస్టర్స్ చేసినప్పుడు మీకు బేస్ అంటూ ఏం లేదు. అఫ్ కోర్స్ యువర్ పేరెంట్స్ ఆర్ వెల్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దే విల్ నాట్ గివ్ మనీ ఫర్ బిజినెస్. నో పేరెంట్స్ విల్ గివ్ మనీ ఫర్ బిజినెస్. రైట్. వాళ్ళు ఏదో నార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వరకు ఇస్తారు, బట్ బిజినెస్ బట్ దే విల్ పుట్ మనీ ఇన్ బిల్డింగ్ దేర్ ప్రాపర్టీస్. బట్ మీరు పడిపోతే ఒక ఫాల్ బ్యాక్ ఉంది కదా. ఓకే. No, there is no. You have to burn the boat. Right. If you don't burn the boat and you say లేదండి జాబ్ ఉంది, జాబ్ తో పాటు చేస్తానంటే అది వరకు జాబ్ ఓకే విల్ బి దేర్. అట్ వన్ పాయింట్ యూ విల్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్. బట్ ఎనీవేస్ ఇది కూడా నేను నా బుక్ లో ఎగ్జాంపుల్ గా రాశాను. ఐడియా ఉంది. వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బెటర్? ఈవెంట్ బ్రైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు రైట్ మార్కెటింగ్, గోల్డెన్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక 1000 ఈవెంట్స్ అయినా వెళ్ళాలి. ఒక 10,000 మంది 1000 ఈవెంట్స్ కైనా వెళ్ళి ఒక 10,000 మందితో అయినా మాట్లాడాలి ఆన్ అ రెగ్యులర్ బేసిస్. 10,000 మందితో మాట్లాడితే మీకు ఒక 50 మంది దొరుకుతారు. నెట్వర్క్ ఇస్ నెట్వర్త్ ఆల్సో. బట్ అగైన్ ఆ వర్త్ క్రియేట్ అయ్యేది వచ్చేసి హౌ యు ఆర్ leveraging on that people that you meet and identifying the potential in which individual. ఏ ఇండివిజువల్లో ఎంత పొటెన్షియల్ ఉందనేది యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. అప్పుడే మీకు అది వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ మీ బిజినెస్ విల్ నాట్ రన్. ఇఫ్ యూ డోంట్ వాల్యూ మీ బిజినెస్ ని మీరు వాల్యూ చేయకపోతే మీ బిజినెస్ మిమ్మల్ని ఎట్లా వాల్యూ చేస్తుంది? Exactly. అండ్ ఐ డి నాట్ హ్యావ్ అంటే నేను ముందు కూడా మీకు అదే చెప్పాను. సో బేస్డ్ ఆన్ నేను ఎంత నేర్చుకుంటున్నాను, ఎంత నాలెడ్జబుల్ అవుతున్నాను, ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నాను, ఎంత నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాను నా కోసము, ద యూనివర్స్ హోల్డ్స్ ద మనీ ఫార్ మీ దట్ ఐ డిజర్వ్ అండ్ ఇట్ విల్ కీప్ గివింగ్ ఇట్ టు మీ. సో దట్ ఈస్ మై ఇన్వెస్టర్, దట్ ఈస్ మై VC, that is everything for the universe. Infinite intelligence is me, and you can pray to as many I'm not only promoting any religion or anything. I pray, I go to the church, I go to the mosque, I go to the temple, and I pray as many gods, because in the real materialistic world atla ante meeru ఎంతమంది పేరెంట్స్ ది బ్లెస్సింగ్స్, ఎంతమంది టీచర్స్ ది బ్లెస్సింగ్స్ తీసుకుంటారో దట్ విల్ డిఫైన్ యువర్ సక్సెస్. సేమ్ వే, instead of fighting for rubbish religion, or like in terms of religion or in terms of caste or creed, if you are connecting yourself with God and infinite intelligence and getting as much blessings as you can from them, okay, so then you are making yourself productive, and you will get all the energy from teachers, parents, God directly.
రైట్ అండ్ ద యూనివర్స్ విల్ బి అ బెటర్ ప్లేస్ దెన్ అంటే చిన్న అంటే దిస్ ఇస్ మై మేనిఫెస్టేషన్, దిస్ ఇస్ మై బిలీఫ్ సిస్టమ్. ఎస్, బ్యూటిఫుల్. అండ్ ఫైనల్ గా ఈ వండర్ఫుల్ ఐడల్స్ ఇప్పుడు రాముడు చాలా అందంగా డిజైన్ చేశారండి. ఆర్టిస్ట్ ఎవరు వర్క్ చేశారు కానీ చాలా బాగా చేశారు. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఐడల్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. కింద ఎపికో అని రాశారు. Polystone actually, that is all polystone material. రైట్. UK లో like I mentioned, చాలా మంది చాలా temples కి they need money. Right. So I was thinking నా profits లో through the idols, giving value to the people, ఈ idols వాళ్ళకి ఇస్తే we have 800,000 Indians. If 800,000 Indians all come together and let's say they purchase all these idols and even my board game is there, right. For example, Ludo it's a Ludo and Snake and Ladders. So I'm just saying it's all made in India. Right. Again, anni made in India ne untundi. Right. So made in India. Yes. Designed and developed by Wharf Street Studios. Even a board also you can open and you can. Yeah, sure. And please do the honors. Yes. Even this is also made in India. So we don't give it to China at any cost. Here we have our characters. Mana characters unnaru. For example, there is Veerabhadra here, then there is Indrajit unnaru. Atla. So Jwala anni. This is all Snake and Ladders that we created. And this is Ludo. Yeah. Right. With the characters. Yes. Ee character pair entandi? That is Jwala. That is the Snow Queen. Snow Queen ante ఏ country? Snow Queen basically we created initially just to have one frost, Right. Ante not to keep everything only related to this, so we wanted to have like special characters. We have special characters. Right. Then this is basically Prithvi character. And this is Indrajit. So mandi maximum untundi. Right. We will have one additional or something. Ante bore ga, it should make it more exciting. Exactly. Beautiful. సో ఇది ఏ వెబ్సైట్ లో, మీ వెబ్సైట్ లో తీసుకోవచ్చా? We have a link basically. PayPal lo you can. Right. So my thing is that if all the Indians they make a purchase, right. And with the link that I will share and atla, so whatever we are making from this, let's say all of this we are selling at a package of 125 pounds, right. So antamandi 125 konte, right. Toys వచ్చేసి ఎట్లా అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పైన వర్క్ అవుతాయండి. సో ద more we get orders, the more cost less it will be, right. And we can use from logistics CAC whatever money is there, instead of just profits and keeping it to the company, we can donate to all the temples. Beautiful. సో ఇది ఓన్లీ యూకేలోనే ఉందండి అవైలబుల్ పర్చేస్ చేసుకోవడానికి, ఆర్ ఇండియాలోని యుఎస్లోని అంటే ఇక్కడి నుంచి షిప్ చేయాలి? యూ కెన్ నౌ యూకేలో చేస్తున్నాము, బట్ ఆబ్వియస్లీ వన్స్ వీ గెట్ అ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్ యూకేలో వచ్చిన తర్వాత వీ కెన్ డూ ఇట్ ఈవెన్ టు అదర్ రీజన్స్. దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. అంటే ఐఎమ్ బేస్డ్ ఇన్ ద యూకే కదండి, సో ఐఎమ్ ట్రైంగ్ టు promote this in the Indian community here, Indian diaspora here. Beautiful. చాలా అంటే చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ పాడ్కాస్ట్ చేసాం మనం. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఆడియన్స్ కి ఐ వుడ్ సే జస్ట్ కనెక్ట్ విత్ ద యూనివర్స్ డైరెక్ట్లీ, అండ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, లైక్ go ahead and pursue it, and keep working to it. Don't lose hope. It's maybe I'm repeating it like from other people's experiences, but this is my experience as well, and I have actually been through it, so that's why I'm giving this as a suggestion. And obviously if you're content with whatever you're doing, adi okay, but if you want to do something, then don't give up, and keep the faith, not the belief, because faith is blind belief in the universe. And obviously if you work passionately, ఖచ్చితంగా మీరు అనుకునేది యూ కెన్ అచీవ్. మీకు ఏం నచ్చింది పాడ్కాస్ట్లో, మీరేం నేర్చుకున్నారో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వండర్ఫుల్ పాడ్కాస్ట్ ఇంకా చాలా వస్తాయి మా ఛానల్లో. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.